దెయ్యాలు బయటికి పోవాలి. నిద్రపోతున్న వాళ్ళు లేచి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నిద్రపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగాక. మెలుగుగా ఉండండి అనే పదం బైబిల్లో చాలామంది చదువు ఉంటారు. మెలుగుగా ఉండండి, మెలుగుగా ఉండండి అంటే మన పంచేంద్రియాలు బాగా పనిచేయాలి. మందిరంలోకి వచ్చినప్పుడు పంచేంద్రియం అంటే చెవులు పనిచేయాలి, కళ్ళు వాక్యం పైన, చెవులు వాక్యం వినాలి, కళ్ళు వాక్యం చదవాలి, నోరు దేవుని స్తుతించాలి. యెహోవా మాట దయగల రుచిగల మాట, రుచి కలిగి ఉండాలి. స్పర్శ, ఆత్మను స్పర్శించినప్పుడల్లా నువ్వు ఆమెను చెప్పాలి. 5 పంచేంద్రియాలు పనిచేసే వాళ్ళు జీవము సజీవులుగా ఉన్నవారు. వారికి ఉనికి తెలుస్తుంది, వారికి చేమ కుట్టినా తెలుస్తుంది, జర్రి పరిగణ చేస్తుంది. ఏది తెలిసినా ఒక స్పర్శ ఉంటుంది అన్నమాట. అదే దాని ఆత్మీయంగా తీసుకోండి. ఆత్మ సంబంధంగా చూడండి వాక్యాన్ని, ఆత్మ సంబంధంగా వినండి, ఆత్మ సంబంధంగా రుచి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క వాక్యంలో వచ్చేటువంటి సువాసన తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్పందన తీసుకోండి. అప్పుడు మీరు దేవునితో సహవాసం చేయగలుగుతారు. దేవునికి స్తోత్రము కలుగాక. మంచిది పేరా. మనం లేచి ఉండగా వాక్యం చదువుకుందాం. ఈరోజు చాలా కీలకమైన అంశాన్ని తీసుకుని వచ్చాను. మీకు తెలుసు, నేను శనివారం అక్కడ పోను, ఇంటి దగ్గర ఉంటుంది సాధారణంగా. అతి ప్రాముఖ్యమైన పని అయితే మాత్రం పగలంతా మన సహోదరులందరూ పైన ప్రార్థన చేస్తుంటారు, నేను కింద ప్రేయర్ చేసుకుంటాను, కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఎక్కడికి పోను, బయటికి కూడా అలగి పెట్టనండి. ఏదైనా ముఖ్యమైన పని అయితే తప్ప లోపల గదిలో ఉండిపోతాను, ప్రార్థన చేసుకుంటూ, చదువుకుంటూ, ధ్యానించుకుంటూ. రేపు ప్రభు ఆదివారం ఏం చెప్పాలి, ఈ వారం అంతా ఏ పనుల మీద బిజీగా ఉంటాం, బాధ్యతగా ఉంటాం ప్రభువా. కానీ ఆకలిగా ఉన్న ఆత్మకి ఆహారం ఇచ్చేవాడు నువ్వు ఒక్కడవే కాబట్టి నీ వద్ద నుంచే జీవజలం రావాలి ప్రభు అని నేను దేవుని అడుగుతూ ప్రార్థన చేసుకుంటుంటాను. అవి అలా నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత మెల్లిగా చదువుతూ ప్రారంభించుకుంటాను, రాసుకుంటూ ప్రారంభించుకుంటాను. మీ నంబరు రాత్రి నాకు 3:30 అయిందండి. అది ఎందుకంటే నేను ఒక అంశాన్ని చదువుకుంటూ తయారు చేసుకున్నాను అనమాట. అంటే మీకు వంట చేస్తున్నాను అర్థం. అది అర్థం ఏంటంటే వంట చేస్తున్నాను. మినిమం వంట చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా సిస్టర్ చెప్పండి ఒకసారి. మగవాళ్ళు ఎవరు చేస్తారు, వంట చేస్తారు ఇక్కడ ఎవరన్నా? వంట చేయరా? నాకు వంట వచ్చేయండి. ఎంతమందికి వంట వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇక్కడ చేయబెట్టండి, పర్లేదు, నో ప్రాబ్లం. మీ భార్యలు మీ పిల్లలు ఏమనుకోరులేండి. రైట్. ఇంకా చాలామంది వంట నేర్చుకోండి. ఎందుకంటే భార్యలు ఎప్పుడూ చేసి పెడతారు. మీ జీవితంలో ఎప్పుడైనా సరే వాళ్ళు కూర్చోబెట్టి, పిల్లల్ని కుటుంబాన్ని వచ్చి కూర్చోబెట్టి ఒకసారి వంట చేయండి. అలాగే యవనస్తులు పిల్లలు అమ్మను కూర్చోబెట్టి ఒకసారి చక్కగా వంట చేసి పెట్టండి అమ్మకి. మా అమ్మకి నేను చేసి పెడతా, నా పిల్లల్ని చేసి పెడతా, మీకు కూడా అప్పుడప్పుడు చేసి పెడతాను, మర్చిపోకండి. అది తండ్రి యొక్క స్వభావం. కాబట్టి ఆడవాళ్ళు వినండి సిస్టర్స్, ఒకరోజు మీకు లీవ్ ఇచ్చేయండి. ఎందుకంటే ఆదివారం కూడా సెలవు ఉండదు వీళ్ళకి, పాప రోజు చేస్తూ ఉంటారు. పగలో రాత్రి కడిగి చేసి ప్రతిరోజు వాళ్ళకి సెలవే లేదు. మగోడికైతే ఏదో ఒక రోజున సెలవండి అంటాడు. దర్జాగా పడుకుని రాజులాగా ఉండి రమ్ము రానిమ్ము అంటాడండి. ఒకరోజు మీరు కూర్చుని అలాగా దర్జాగా ఇక్కడి నుంచి రాణించేలాగా జీవితాలు మార్చుకోవచ్చు కదా. కొంతమంది గ్లాస్ కూడా పెట్టరండి, అంటే రాజు కిన్ని కూడా కడగరండి. నేను కడగకూడదు, ఆవిడే కడగాలి. లేదు. మనం ఎంత తగ్గించుకుని ప్రేమ గలవరకు ఉంటామో ఫ్యామిలీ అంత ఎఫెక్షన్తో, అంత మధురముగా మారిపోతాం అన్నమాట. లోకం అలా ఉండదు, ఉంటుందా? కానీ మనం ఉండాలి, అలాగా వేరేగా ఉండాలి. కాబట్టి రేపటి స్టార్ట్ చేయండి పురుషులారా, సహోదరులారా. ఒకరోజు మీ భార్యకో పిల్లలకు సెలవిచ్చి కూర్చోబెట్టి ఆ రోజంతా ఇంట్లోనే ఉండి వంట చేసి పెట్టండి. అలాగే యవనస్తులు, మగవాళ్ళ పిల్లలు తల్లికి వంట చేసి పెట్టడం నేర్చుకోండి, తండ్రికి వంట నేర్పించుకోండి. వాళ్ళకి రాదని కాదు, ఒకరోజు ఇవ్వండి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. దేవునికి స్తోత్రం కలుగాక. యాకోబు వివాహం కాకముందే అమ్మ దగ్గర చిక్కుడుకాయల కూర నేర్చుకున్నాడా లేదా వాక్యంలో? మన ప్రవక్త చాలా సందర్భాల్లో తన భార్య, కుటుంబాన్ని, పిల్లలకి వంట చేసి పెట్టాడు. ఇది మానవ జీవితంలో ఒక మార్పు తీసుకురావాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అంశము తీసుకునే ముందు ఈ మళ్ళీ చెప్పాలనిపించింది. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 33 వచనాన్ని అందరూ తెరబడిపోయారు, అందరూ తీయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33 వచనాన్ని అందరూ తీసిపెట్టుకోండి. తీసారా అండి? చదువుదాం అందరం కూడా.
ఎవరికన్నా ఆ బైబిల్ తెరవడం చేత కాకపోతే మీరు తప్పనిసరిగా వాళ్ళకి సహాయపడండి. పక్కన వాళ్ళకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33 వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సరిపోద్ది. దేవుడి వాక్యము దీవించును గాక. దయచేసి కూర్చున్నాం. ఈరోజు నేను ఈ అంశాన్ని తీసుకోవడానికి గల కారణం ఏమీ లేదు. నేను కూర్చుండి ఆలోచిస్తున్నప్పుడు మెల్లిగా దేవుడు నా మనసులో తీసుకొచ్చిన అంశం ఇది. నేను ఎల్లప్పుడూ ఏదైనా అంశం తీసుకుంటే మొదటి దాన్ని బైబిల్తోనూ వాక్యంతోనూ మరి ప్రవక్త చెప్పిన దాంతో పోల్చుకుని జాగ్రత్తగా దీనికి సంబంధించినటువంటి లేఖనాలు ఎక్కడన్నా వెతుక్కుంటూ జాగ్రత్తగా ఒక చక్కగా రాత్రి తయారు చేయడం జరిగిందనమాట. ఇది నా సొంత ప్రయత్నం కాదు, బైబిల్ నుంచి మరియు వర్తమానం నుంచి తీసుకుని ట్యాబ్లోకి సమకూర్చనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. సరిగా శ్రద్ధగా వినాలి. ఇంకా కొందరు మాట్లాడుతున్నారు, చదువుకుంటున్నారమ్మా, మాట్లాడుకుంటున్నారు. కొంచెం సైలెంట్గా, ఎక్కువసేపు కూర్చోబెట్టను. ఎండ గట్టిగా వేడిగా ఉంది. వీళ్ళని తొందరలో మీరు నాకు సహకరిస్తే చాలా త్వరగా అక్కడి నుంచి మనం బయటికి వెళ్తామన్నమాట. నేను చెప్పేదే వాక్యం మీ కొరకు. మీరు వినకపోతే అది వేరే పక్క ధరకి వెళ్ళిపోద్ది. సో డైవర్ట్ అవ్వకుండా చూడాలంటే మనం జాగ్రత్తగా ఉన్నాడు. ఒక జాగ్రత్త తెలుసుగా మీకు, గుర్రానికి ఏం కడతారు? కణతలు కడతారు. ఎందుకు కడతారని చెప్పండి. ఎందుకు కడతారండి? ఇంకా ఎందుకు కడతారు గుర్రానికి? కణతలు ఎందుకు కడతారు తెలుసా? పక్కకి ఈ పక్కకి చూడకుండా దానికి తిన్నగా కనిపిస్తుంది అంతే. ఇది మూసి చూడదు, ఇక ఇలాగే దారే కనిపిస్తుంది దానికి. ఆ దారి గుండా వెళ్ళిపోద్దండి. అది కట్టలేదనుకోండి, కొన్ని సందర్భాల్లో దారి తప్పిపోద్దండి. ఈరోజు మనము కూడా కళ్ళకి గంటలు కట్టేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇలాగే ఉండాలి మీ చూపు. ఇలా ఉండాలంటే అలా ఉండిపోకండి. చెవులు కూడా పనిచేయాలి, హృదయం కూడా స్పందించాలి, నోరు కూడా స్పందించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. చిన్నపిల్లడికి అమ్మ చక్కగా ఏదైనా కథ చెప్పిందనుకోండి, ఊకడతా ఉంటాడు. వాడు ఆగిపోయాడు అనుకోండి, అమ్మ చెప్పడం కూడా ఆగిపోద్ది. కారణం ఏంటంటే వాడి నిద్రలోకి వెళ్ళిపోయాడని తెలిసిపోద్ది అనమాట. ప్రసంగం చెప్పేటప్పుడు ఎవరైనా నిద్రపోతున్నారంటే ప్రసంగం కూడా ఆపేయాలి. అలా ప్రసంగం ఆపకుండా వినడానికి మాత్రం ప్రయత్నించేయండి. మనం చిన్నపిల్లమైతే కాదు, మనం ఎదిగిన వారము, జ్ఞానేంద్ర గల పనిచేసిన వారము. దేవునికి స్తోత్రం కలగాక. మంచిది పేర. ఈ సమయంలో అంశం రాసుకోండి పేర. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఇంగ్లీష్లో ఏముందంటే హెవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మేనర్స్. వీడికి అసలు మైనస్ లేదు, లేకపోతే ఇది మేనర్స్ లేదంటాం చూసారు మనం. దానికి వర్తిస్తుంది అనమాట. దీనికి ఇంకో పర్యాయ పదం కూడా ఉంది. డిక్షనరీ చూసినప్పుడు దాని పర్యాయ పదం ఏంటంటే ఇంకో పదము చెడు సంభాషణలు మంచి మర్యాదలను పాడు చేస్తాయి అని కూడా ఉందన్నమాట. సో బైబిల్ యొక్క విధానంలో అది ఏమి రాయబడిందంటే, బైబిల్లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఉంది. దీన్ని మనము వేరే డిక్షనరీలో చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే చెడు సంభాషణలు మంచి మర్యాదలను పాడు చేస్తాయి అని రాయబడింది. ఇది మన లైఫ్కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇది నేను లోతైన విషయాలు మర్మములు ఇప్పుడు చెప్పట్లేదు, కానీ జీవితానికి సంబంధించినటువంటి లైఫ్ కోసం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. జీవితం చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు జీవితాన్ని ఇచ్చాడు మనకి. దాన్ని ఎలా పడితే అలా పాడు చేసుకుంటే కాదు. దేవుడు మనకి జీవితము కృప ద్వారా అనుగ్రహించబడింది. కృప ద్వారా మనం ఈ భూమి మీదకి జన్మించాం. అయితే జన్మ వెనుక దేవునికి నీ పట్ల, నా పట్ల, ప్రతి వారి పట్ల ఉద్దేశం ఉండి తీరుతుంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు రక్షించబడటమే, నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటమే, దేవుని కోసం బ్రతకటమే, దేవుని కోసం ఎదురు చూడటమే. కాబట్టి ఈ జన్మ వెనుక ఒక అర్థం ఉందండి. చాలామందికి ఎందుకు జన్మించామో వారికే తెలియదండి. కొంతమంది అంటారు, నేను మిమ్మల్ని కనమన్నామా మేము అని పిల్లలు తల్లిదండ్రుల మీద ఒక్కోసారి కోపంతో అంటూ ఉంటారు. వాళ్ళు ఇలా కందా మగోడిని
ఇలా కందం ఆడదాన్ని, ఇలా కందం చెడ్డోడిని, ఇలా కనేద్దాం మంచోడిని అని అనుకున్నారు వాళ్ళందరూ. మన తల్లిదండ్రులు అనుకున్నారండి? అనుకోలే. దేవుడే ఆ సమయానికి తీసుకొచ్చాడండి. మీకు విషయం చెప్పున్నా, మనం జన్మించటం దేవుని వశంలో ఉంది, మనం మార్చుకుంటాం మన వశంలో ఉందండి. అర్థమైంది మీకు చెప్పింది? జన్మించటం అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది. అది ఎక్కడ పుట్టాలో, ఏ వంశంలో పుట్టాలో, ఎవరింట్లో జన్మించాలో అది దేవుని కార్యం. కానీ ఎలా మార్చుకోవాలో అనేది మన చేతిలో ఉందండి. ఈ దేవుడిచ్చిన జీవితాన్ని మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకుండా ఈ జీవితాన్ని కాస్త దేవునికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీవితాన్ని పాడు చేసుకోవద్దు, జీవితాన్ని పవిత్రంగా ఉండగా చూడండి. అపవిత్రులైన వారందరినీ యేసుక్రీస్తు రక్తంతో దేవుడు కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. మరలా అపవిత్రపరచబడకుండా జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉందన్నమాట. పవిత్రపరచేవాడు ఆయనే, కానీ అపవిత్ర రాకుండా, అపవిత్రపరచబడకుండా తప్పించుకోవడానికి మనం ప్రయత్నం అయితే చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలంలో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం. ఈ మాట చెబుతూ పౌలు గారి కింద ఏమంటాడంటే, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకూడి అంటున్నాడు. కింద వచనంలో 34లో ఆ మాట రాయబడింది. నీతి ప్రవర్తన గలవారే మేలుకోవాలట. ఏంటండి వాక్యం? చూడండి, నీతి ప్రవర్తన గలవారే మేలుకోవాలి. నీతిమంతులు ఖర్జూర మొక్క వల్లే మూవేసి చిగురించును రాయబడింది. నీతిమంతులట ఆపద నుంచి తప్పిస్తాడు దేవుడట అండి. నీతిమంతులకి అని వచ్చే ఆపదలు అనేకమైనవి, దేవుడు వాటన్నిటిని కూడా తప్పించేవాడుగా ఉన్నాడు. నీతిమంతుడికి ఆపదలు వస్తాయి, కానీ దేవుడు తప్పక తప్పిస్తాడు. నన్ను తప్పించడానికి అనుకోవద్దు, దేవుడు తప్పించడానికి ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఉదాహరణ చూడండి, అక్కడక్కడ టోల్గేట్లు ఉంటాయి టోల్గేట్లు, కానీ తప్పించుకునే మార్గం కూడా ఉంటుందండి. పక్కదాన్ని వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళు. అక్కడ వారు మోసగించవచ్చు, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గం గుండా నువ్వు అయితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అంటాడైనా, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి అని చెప్పి అంటాడైనా. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు. దేవుని గురించిన జ్ఞానం అంట అందరికీ లేదనే మాట ఇక్కడ ఒప్పుకోవాల్సిందే మనం. కొందరికి లేదంటే కొందరికి ఉందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సగం మందికి దేవుని గురించి జ్ఞానం ఉందనుకోండి, మిగతా సగం మందికి లేదని ఒప్పుకోవాల్సిందే. అలా ప్రపంచమంతా పోల్చి చూస్తే ప్రపంచమంతా దేవుని గురించిన జ్ఞానం అయితే కొందరికైతే లేదు. అయితే కొందరు ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. ఇప్పుడు ఆ దేవుని జ్ఞానము ఎవరికైతే ఉందో అది మనమే ఎందుకు ఉండకూడదు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదంటే ఖచ్చితంగా ఎవరికొవరికి ఉంటుందిగా. ఆ పట్టికలో, ఆ నీతిమంతుల పట్టికలో దేవుని గురించి జ్ఞానం కలిగిన వారికి ఆ వరుసలోనికి మనం ఎందుకు రాకూడదండి? దేవుని మహిమ కలుగాక అని చెబుతూ అంటాడు ఆయన. ఈ మాట చెప్పింది ఎవరికి? ఏ సంఘస్థులకంటే కొరింథీ సంఘస్థులకండి. కొరింథీ సంఘస్థుల్ని కరప్షన్ చేయటం అంటే సరిదిద్దటం చాలా కష్టమైందంటాడు పౌలు. వారిని సరిచేయటం పౌలుకి చాలా కష్టమైందంటండి. మొదటి సంఘకాల పౌలు గారు కొరింథీలోకి రాసిన పత్రిక రాశాడండి. చివరికాల లౌదిక సంఘాల వర్తమానికుడు కూడా కొరింథీలకు దిద్దుబాటు అని కూడా వాక్యం బోధించాడండి. ఎంతమంది తెలుసా అండి? ప్రభు నాన్న మహిమ కలుగాక. అంటే మొదటి కాలంలో దూత కూడా ఆ అన్య సంఘానికి ఒక దిద్దుబాటు ఇచ్చాడు. అలాగే చివరి కాలంలో అంటే లౌదిక సంఘకాలంలో అని మనం చూస్తున్న ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త ఈ కాల ప్రజలకు కూడా ఏం చేస్తున్నాడు? సరిదిద్దుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ప్రభు నాన్న మహిమ కలుగాక అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనము దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఎలా చెరిపిద్దో గమనించాలి. ఇప్పుడు దుష్ట సాంగత్యం వలన మంచివారు పడిపోతూ ఉంటారు. ఒక మాట చెప్పనా, యుద్ధములో కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా మరణిస్తూ ఉంటారండి. అలాగనే దుష్ట సాంగత్యం వలన
మంచివారు చెడిపోవడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనడానికి బైబిల్ ద్వారా చాలామంది భక్తుల జీవితాన్ని మనము నిదర్శనంగా తీసుకోగలిగితే వారు ఎలా తప్పించుకోగలిగారో, వారు ఎలాగైతే దాని నుంచి వేరయ్యారో, వారి జీవితాన్ని కాపాడుకున్నారో, వారిని మాదిరిగా పెట్టుకుంటే ఉదయ కాలంలో మనకి చాలా పాఠం దొరికిందండి. వింటున్నారనుకున్నాను పేర. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పాను కదా, ఇది జీవితాలకు సంబంధించిన మాట అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్యం రాయబడింది. చూడండి, చదువుదాం. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక. యేసు ప్రభు వారు తన శిష్యుని పిలిచి ఏమంటున్నాడంటే, శిష్యులు ఎవరు? శిష్యుని ఎలా పోల్చాడు? ఇక్కడ ఈ వాక్యంలో గొర్రెలను పోల్చాడండి. ఈ శిష్యులు అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మీరు గొర్రెలను పిలుస్తున్నాడు అంటే ఆయన ఎవరు మరి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిని గొర్రెలు ఎప్పుడు వెంబడించాలండి? ప్రతి కాపరిని వెంబడించేది గొర్రె కాదట, తన సొంత కాపరిని వెంబడించేదే గొర్రెటండి. దేవునికి స్తోత్రం కలగాక. గొర్రెలు ఎక్కడున్నా, ఏ మందలో ఉన్నా, కాపరి నిలబడి తన స్వరము పలకగానే ఆ మందల్లోంచి, మేకల్లోంచి ఎక్కడున్నా సరే ఆ స్వరాన్ని గుర్తించిన గొర్రెట నేరుగా అరుచుకుంటూ తమ సొంత కాపరి ఎద్దుకు వచ్చేస్తాయట అండి. ఉదాహరణ చెప్పండి, యేసు ప్రభు వారు గొర్రెల కాపరిగా ఉదాహరణకి కర్ర పట్టుకుని ఆయన ఒక చాలవ కప్పుకొని గొర్రెల కాపరి వల్లే ఒక యెరూషలేము సంఘానికి వెళ్ళాడు, సునగోగుల సంఘానికి వెళ్ళాడు. అక్కడక్కడ ఉన్నటువంటి యూదా సమాజంలోనికి వెళ్ళి ఆయన ఇలా అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ వాక్యం మధ్య నెరవేర్చబడింది, ప్రవక్తలు చెప్పినవి మన మధ్య నెరవేర్చబడుతున్నాయి అని తాను వాక్యము ద్వారా బయలుపరుచుకున్నప్పుడు ఆ స్వరాన్ని గుర్తించిన గొర్రెలు ఈ ఫిలిప్పు, మార్కు, లూకా, యోహాను, మత్తయి, లేవి, యాకోబు వీళ్ళందరూ కూడా గొర్రెలు కాబట్టి అనేక మందలోంచి ఆయన నడుచుకుంటూ యేసు ప్రభువు నుంచి ఏంటండి. ఈ గొర్రెల కాపరి వెళ్ళి, జక్కయ్య, గొర్రె పిల్ల జక్కయ్య, ఇక్కడ నీకు పనేంటి? ఎందుకో జంక్షన్లో ఉన్నావు? ప్రవక్త అన్నాడు జంక్షన్లో ఉన్నాడట, అంటే ఇటుపోనా అటుపోననే కన్ఫ్యూషన్లో ఉన్నాడట. చాలామంది ఇటుపోవాలా అటుపోవాలనే ఏం చేయాలో తెలియని కన్ఫ్యూషన్లో, గందరగోళంలో జీవిస్తూ ఉంటారండి. నిర్ణయం తీసుకోలేరు వాళ్ళు. ఎందుకు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే కన్ఫ్యూషన్, గందరగోళం. అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలనే జక్కయ్య అయితే జంక్షన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడట. జక్కయ్య కోసము ఈ కాలం ప్రవక్త ఇలా అంటున్నాడు, జక్కయ్య ఆ యొక్క యెరూషలేము మందిరానికి సభ్యుడిగా ఉన్నాడట, పెద్ద మందిరానికి సభ్యుడిగా ఉన్నాడు. ఆమేన్. జక్కయ్య భార్య కూడా ఆయనతో పాటు సంఘ సభ్యురాలే. కానీ మీకు విషయం చెప్పనా, జక్కయ్య భార్య పేరు బైబిల్ రాయబడలేదు, కానీ ప్రవక్త అన్నాడు, ఏం పేరు అన్నాడండి? రెబకా అన్నాడండి. దేవునికి స్తోత్రం కలగాక. అయితే ఇవి రెబకాకి ఒక హోటల్ ఉందంట అండి, హెవెన్స్ లాంటి ఒక హోటల్ అంట. మనం అప్పుడప్పుడు వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళి కాసేపు టిఫిన్ చేసి కూర్చుంటూ మాట్లాడుకుంటారు, స్నేహితులు కానీ బంధువులు కానీ అట్లా, లేక భార్య భర్తలు కానీ లవర్స్ కానీ పోయి కూర్చొని కాఫీ అరగంట తాగుతారు, టిఫిన్ గంట తింటారు. ఈ మధ్య అంటే వారు మాట్లాడుకుంటారు అన్నమాట, విషయాలు, సహవాసం ఉంటుంది. అలా శిష్యులందరూ ఎప్పుడు టీ తాగడానికో టిఫిన్ చేయడానికో ఎక్కడ పోయేవారు? రెబకా అనే హోటల్కి పోయేవారు అంట. అక్కడ మాట్లాడుకునేవారట వాళ్ళు. మెసేజ్ చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, ఆ గుడ్డివాడిని కళ్ళు తెరుచుట, ఆ పరిపెత్తుకుని పోవుట, ప్రైజ్ ది లార్డ్, ఆ మూగవాన్ని బాగు చేయుట, ఇదిగో మన దినాల్లో ఈ సూచక్రియ జరగటం లేదా, ఇదిగో మెస్సయా అని వారు మాట్లాడుకుంటుంటే రెబకా విందంటండి. దేవునికి స్తోత్రం కలగాక. రెబకా విని వర్తమానం విని, ఆ కాల వర్తమానం యేసు ప్రభు యొక్క బోధే, శిష్యులు చెప్తున్న బోధలే, ఆ కాలంలో ప్రవక్త యేసుక్రీస్తు వారే, ఆ కాలానికి ఆయనే ప్రవక్త, ఆ కాలానికి ఆయనే వర్తమానికుడు, ఆ కాలానికి ఆయనే వరుడు, ఆ కాలానికి శిష్యులే వధువై ఉన్నారు. ఇక ఏమేం చేసిందంటే, మా సంఘములో అలా చెప్పట్లేదే, మెస్సియా వస్తాడని చెప్తున్నారు, మీరేమో వచ్చేసాడున్నారే, నిజంగా మీరు చెప్తుంటే కార్యాలయం అలాగే ఉన్నాయని చెప్పి మీటింగ్ వచ్చింది. మెస్సియా మీటింగ్లో పట్టబడింది, వర్తమానం ఎగిరించింది.
పెద్ద సంఘానికి టాటా చెప్పిందండి. అక్కడి నుంచి రక్షించబడిన ఈ విశ్వాసకి, భార్యకిని, రక్షించబడిన జక్కయ్యకిని డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రైజ్ ద లార్డ్. ఈయన రోజు సొనగోగులకి లేకపోతే యెరూషలేము మందిరికి వెళ్ళిపోతున్నాడు. ఈమెం చేస్తుందంటే, ప్రభువా ఈసారైనా ఈయన దారి మార్చుకొని నా దారిలోకి అనగా వర్తమానంలోకి వచ్చినట్టు సహాయం చేయమని ప్రార్థన చేసేదట. ఎక్కువ ప్రార్థన చేసేది. ఆయన వెళ్ళటం తోడనే మోకరించేదంట అండి. అలా ఎన్నోసార్లు ప్రార్థించింది. కానీ మనం 100 సార్లు ప్రార్థన చేసిన దేవుడు దానికి జవాబిచ్చడానికి బాధ్యుడై ఉన్నాడండి. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. రోజు వెళ్ళి అయినా సరే, రోజు డిస్కషన్ జరుగుతుంది నాకు నా భార్యకి. అసలు ఏంటో వెళ్దామని చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు రోజున. మళ్ళీ చెప్తే తక్కువైపోతానని ఏదో ఉంటుంది. మా ఆవిడ చెప్తే వింటవేంటి, మా పిల్లలు చెప్తే వింటవేంటి, నాకంటే వెనకాల వచ్చిన విశ్వాసం చెప్తే ఏంటి, నీ సీనియర్ మోస్ట్ నాకు తెలియదా అని ఒక ఈగో అడ్డు వస్తుంది అన్నమాట. ఆయనకి ఈగో లేకపోలేదండి. చెప్పకుండా మనసు అనుకుని వెళ్ళిపోయాడట. ఏమనుకున్నాడంటే, అసలే హృదయ రహస్యాలు చెప్పగలిగితే అసలు నా పేరెట్టి పిలిస్తే చాలు సరిపోద్ది నాకు అని చెప్పి దొరకకుండా ఆ రోజు ఎటు వస్తున్నాడు ఎంక్వైరీ చేసుకున్నాడట. ఎరుకో మార్గంలో వస్తున్నాడండి. ఆ రోజున తెలుసుకుని చుప్చప్పుగా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయి చెట్టు ఎక్కేసాడంటండి. చెట్టు ఎక్కిన తర్వాత ఏం చేస్తే ఆకులన్నీ అలా దగ్గర తెచ్చుకుని ఆకుల్లోంచి సందులోంచి చూస్తున్నాడంటండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, చెట్టు ఎక్కినప్పుడు అక్కడ జంక్షన్ ఉందన్నమాట. జంక్షన్ అంటే కొడలి అంటారు దాన్ని. ఇటు పోవాలా అటు పోవాలంటే ప్రవక్త అన్నాడు, భార్య చెప్పినట్టుగా నీ ఇటు పోవాలా, లేకపోతే ముందు నుంచున్న సమస్త యెరూషలేము మందిని పెద్ద మందిని వెళ్ళిపోవాలా, దాన్ని విడిచిపెట్టాలా, దీన్ని వెంబడించాలా, నాకేం అర్థం కావట్లే. ఈరోజు సమస్య చాలామంది అక్కడే ఉన్నారండి. ఆత్మీయంగా ఏదైనా జీవితంలో నిర్ణయం తీసుకోవాలంటే అక్కడే జంక్షన్లో కూర్చుని కాలయాపన చేస్తున్న దినాలు కనిపిస్తున్నాయి. కానీ ఈయన నేరుగా అక్కడికి వచ్చాడట యేసుప్రభు వారు. అసలు అంతమంది ఉంటే ఎవరినే పట్టించుకోకుండా తిన్నగా చెడు తిరిగి వచ్చేసాడండి ఈయన చూస్తూ ఉన్నాడు. సర్లే ఇక్కడ ఏమైనా జరిగితేదేమో చూద్దాం, ఎవరినైనా పిలుస్తాడేమో పేరెట్టి, ఎవరినన్నా పిలిస్తే హృదయ రహస్యాలు చెబితే వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి నేను కనబడకూడదు, వాళ్ళు నాకు కనబడకూడదు. కానీ నాకు మాత్రం యేసుప్రభు చేసే పనులు కార్యాలు మాత్రం కనబడాలి. ఎందుకంటే అన్నాడట, ఇదిగో నేను వెళ్తే తప్పు పట్టుకుంటా అన్నాడట భార్య చాలా సందర్భాల్లో. ఏమన్నాడు, తప్పు పట్టుకుంటా అన్నాడట. ఇలా తప్పు పట్టుకునే రకం కొంతమంది ఉంటారండి. తప్పు పట్టుకోవాలి నువ్వు ఆయన బైబిల్ చదివాడట. ఆయన అన్నాడు, బైబిలే నా తప్పు పట్టుకుంది అన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆర్ఎక్ మూర్తి గారి గురించి మీకు తెలిసిపోయారా? ఆయన ఒక బ్రాహ్మణు. ఆయన బైబిల్ తప్పు పడితే చదివితే ఆయన్ని బైబిలే తప్పు చూపించిందంట. ఆయనకి నీ జీవితమే తప్పు రా బాబు అని చెప్పిందంట. తెలీదా మీకు ఆ విషయం? బైబిల్ తప్పు పట్టాలు చదివితే నీ తప్పులన్నీ చూపించే అర్థం అండి ఇది. జాగ్రత్త, దేవునికి స్తోత్రం కలిగాక. ఆ రోజు అనుకున్నాడట, పడదాం, తప్పు పడదాం, రహస్యాలు చెప్పకపోయినా, పేరెడి పిలవకపోయినా చెట్టుకిని దిగొచ్చి మా ఆవిడ చెప్పినంత అబద్ధం, నువ్వు అబద్ధ పర్వతవి, నువ్వు మెసేవి కాదు అని అనర్థం, దులిపేద్దాం, అదే ఇదని చెప్పి అనుకుని వచ్చాడట మహానుభావుడు. మనం కూడా చాలాసార్లు వస్తాం, స్వస్థత అంట చూద్దాం, ఇవేమో స్వస్థత చెప్తుంది, స్వస్థత అంటే గుడ్డోళ్ళు లేకపోద్దాం, హాస్పిటల్ ఎందుకు అనే మూర్ఖులు ఉంటారండి. చిన్న చిన్న విషయాల్లో నీకు విశ్వాసం లేకపోతే పెద్దవాటిలో విశ్వాసం ఎలా వస్తుంది నీకు? మూర్ఖులు వాళ్ళు, దేవుని జ్ఞానం లేదు వారికి. కానీ దేవుని పిల్లలకైతే జ్ఞానం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి నిలబడి అక్కడ కూర్చుని చూస్తున్నాడట ఆ జంక్షన్లో. ఈరోజు జంక్షన్ అనగా ఎటు పోవాలో తెలియక, ఆలోచనలు పడి నిర్ణయం తీసుకోలేక అక్కడే ఉండిపోవాలి చాలామంది ఉంటారండి. వర్తమానం తెలిసిన తర్వాత కూడా చాలామంది తల్లి సంఘమని, పిల్ల సంఘమని, ఆ సంఘం ఈ సంఘమని, పెద్ద సంఘమని, ఇది విడిచిపెట్టడమా కష్టమే అనిపిస్తుంది. అబ్రహాముని దేవుడు ఆ ఇంటి నుంచి, ఆ దేశం నుంచి వేరు చేశాడు, అది కష్టమే. కానీ అబ్రహాముకి ఆ సకల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. సరే దిగాడు, చూస్తున్నాడు అనమాట. సరిగ్గా యేసుప్రభు అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి జక్కయ్య అన్నాడండి. అసలు జక్కయ్య ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆకులు అంటే అలా ముడుచుకుని ఆకుల మధ్యలో ఉన్నాడంటే అసలు ఎవరికి కనిపించట్లే. ఆయన వచ్చిన ఉద్దేశం వేరు, ఆయన అనుకునే ఉద్దేశం వేరు. చాలామంది సంఘానికి ఒక ఉద్దేశంతో వస్తారు, కానీ ఒక ఉద్దేశం దేవుడు పట్టుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, మన పాటలు పడే సమయాలు ఉన్నాడా, వెళ్ళిపోయాడా?
అసలు అడ్రస్ లేకుండా పోయింది, ఎక్కడికి వెళ్ళిపోయినా. ఒక ఆయన ఉండేవాడు, మన సంగతికి వచ్చేవాడు అనమాట. ఆ ఫ్యామిలీ ఆయన వాళ్ళు నడిపించాడనమాట. పేర్లు ఎందుకు లేండి. నడిపిస్తే ఈయన వచ్చి సరే చూద్దామలే, చాలామంది చూసాం పాస్టర్లని, చాలా విన్నాం బోధలు. ఎందుకంటే ఆ ఊళ్ళో జరిగిన సంఘటనలు అవి ఉన్నాయన్నమాట. పాస్టర్ల మధ్య, సంఘాల మధ్య ఆ గొడవల కార్యాలు అవి ఎలాగ ఉంటారని చెప్పేసి ఇసిగిపోయాడన్నమాట అండి. అయితే అతను వ్యక్తిగత జీవితంలో కొన్ని నలిగిపోయాడు కాబట్టి సరే చూద్దామలే, పిలుతున్నారు కదా, ఈ పోరు పడలేక చూద్దామని చెప్పి వచ్చాడటండి. ఒకే ఒక్క వాక్యం అతను పట్టుకుంది, దేవునికి స్తోత్రం కలగాక, నీకు ఇష్టమైన దాన్ని దేవుడు తీసేస్తాడు అని. ఆ వాక్యంతో పట్టబడ్డాడు. అప్పుడు స్థిరపడ్డాడు, రక్షించబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. అని పెళ్లి చేసుకోవాలి, మేమే చేసేవాళ్ళం పెళ్ళి. తర్వాత ఒకేసారి దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు, కావాలి పిల్లల్ని. మళ్ళీ కుమారుని ఇచ్చాడు. చక్క సంఘంలో ఉండి చక్క సాగుతున్నాడు. ఆయన నడిపించాడు మాత్రం లేడు మనిషి. ఆయన నడిపించిన మనిషి మాత్రం, కుటుంబం మాత్రం లేదండి. మన ఒకసారి వాక్యం చెప్తున్నాను, అక్కడ చెప్తున్నాను అనమాట. చెప్తుంటే ఆ వాక్యంలో పట్టబడ్డాడు, మన ఐజాక్ గారు పట్టబడ్డారు. ఐజాక్ గారు నడిపించిందేమో ఒక ఆయన. వీళ్ళ విచిత్రం ఈ సంఘం చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే డీప్గా చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఎవరెవరో ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఆ నడిపించిన వ్యక్తి ఇక్కడ లేడు, అసలు చర్చిలో లేడు. ఆయన బాప్తిస్మం పొందాడు, చక్క వివాహానికి ముందే దారి తప్పాడు, చేసుకున్నాడు, బయటికి పోయాడండి. కానీ ఆ వ్యక్తి నడిపించి, ఈ ఐజాక్ నడిపించి వెళ్ళిపోయాడు, సాగనంపినట్టు అనమాట. మంది సంఘంలో బాగుంది, వాక్యం ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడట, అంతే. ఈయన ఆ రోజు పట్టబడి ఆ వాక్యం, అతను చెప్పిన మాట విని, వాక్యం విన్న చేత వాక్యంతో పట్టబడి ఈయనేం చేశాడండి, ఐజాక్ మొత్తం ఆ యొక్క కాకరపాలించే మకాము తీసుకుని ఇక్కడ తనుకొచ్చేసాడండి ఆయన. చాలా విచిత్రంగా ఉంటాయి, ఒక్కొక్క సాక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి. మీకు గనక సాక్ష్యం అని చెప్పగానే గత జీవితాలు వెనక్కి వెళ్ళి చెప్తే మనకి 10 రోజులు కూడా సరిపోవాయండి. అలా ఒక్కొక్క అద్భుత సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి వారికి సాక్ష్యం ఉంది, లేకపోలేదు. దేవుడికి స్తోత్రం కలిగా అనుకుంటున్నాను. నడిపించడం లేరండి అక్కడ. ఇలా చాలా కార్యాలు ఉంటాయి. సేవకు వచ్చిన కొత్త దినాల్లో ఇంతమంది జనం ఉండేవారు, 5-6 ఉండేవారు. గడపడం చాలా కష్టంగా ఉండేది నాకు. ఎవరు అబ్బాస్ అంటే ఆయన, ఇప్పటికీ నా పేరు మర్చిపోను, ఐజాక్ గారికి తెలుసు, వాళ్ళ ఊరు అది. వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ నడుపుకుంటూ దశవాం తీసుకొచ్చి ప్రతి ఆదివారం తలుపు కొట్టి తలగట్ల 6 గంటలకు ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు. నేను అయ్యా నువ్వు చర్చికి రావేంటయ్యా, దశమం ఇచ్చి వెళ్ళిపోతున్నా అంటే, లేదండి నేను చాలా బాధ్యత కలిగి ఉన్నాను అని వెళ్ళిపోతుండేవాడు అనమాట. చూడండి ఆ దినాల దేవుడు ఎలా పోషించగలిగాడు చూడండి. సంఘం పట్ల దేవుడు ఏమీ లేని సమయంలో దేవుడు ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు అవమానపరచకుండా దేవుడు తన సంఘం నడిపించుకునే సందర్భాలు అనేక సార్లు నా తల వెంటుకునే సందర్భాలు చూసి అనిపోయాను నేను. ఇది నాది కాదు, నీది కాదు, ఇది దేవుని సంఘము. దీనికి నాయకుడు శిరస్సు యేసుక్రీస్తు తప్ప ఏ అధ్యక్షుడు దీనికి లేడిపోయారు. ఎవరి చేతికి దీన్ని అప్పగించక ఇష్టపడలేదు నేను, యేసుక్రీస్తుకి మాత్రమే దీన్ని అప్పగించక ఇష్టపడుతున్నాను. నా దర్శనం కూడా అదే. ఆ యొక్క ధాన్య రాశి దగ్గరికి వచ్చి యజమానికి అప్పగించిన తర్వాత వెళ్తానని చెప్పి ఆ దర్శనం అయితే నాకు ఇవ్వబడింది. పేరా దేవునికి స్తోత్రం కలిగాక. సో జక్క ఎదురుకు వద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. రాగానే జక్కయ్య అన్నాడండి. ఆయనకి అర్థమైపోయింది, ఇది నా పేరు ఎవరు చెప్పారు ఈయనకి, అసలే నా పేరు ఈయనకి తెలియనే. నా పేరు చెప్పాడంటే నా గోత్రం తెలుసు, నా గోత్రం తెలిస్తే నా జీవితం అంతా తెలుసు, నా జీవితం తెలిస్తే నా పుట్టు పర్వతాలు తెలుసు, నేను చేసే అన్యాయం కూడా ఈయనకి. పైగా మనం చేసే మాట ఉద్యోగం తెలుసా, ఇన్కమ్ ట్యాక్స్ గారే, ట్యాక్స్ అండి ఈయన, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకపు గుప్తా దారుడు అన్నమాట. ఈ చేత్తో గవర్నమెంట్ కట్టేవాడు, ఈ చేత్తో సంచులు వేసుకున్నాడు అన్నమాట. ఫుల్ ఇన్కమ్, అంత అన్యాయంగా సంపాదించేసాడండి. పేరేమో జక్కయ్య. అసలు జక్కయ్య అనే మాటకి అతన్నాడు పరిశుద్ధుడు అని అర్థమంట. కానీ ఏ రోజు పరిశుద్ధుడిగా జీవించలేదు. చాలామంది యేసు అని పెట్టుకుంటారు, యేసులా ఉండరు. చాలామంది పవిత్రమ్మ, అసలు పవిత్రంగానే ఉండదు. మరణాతరావు, మరణాత అంటే ప్రభు, అసలు వీడికి మరణాతరావే కానీ ప్రభు వచ్చే ఆలోచనే లేదు అసలే.
ఇలా ఎన్నో పేర్లు అండి. సంతోషమ్మ, ఆ జీవితంలో సంతోషం ఎప్పుడు ఏడిపే. ఇలా ఉంటాయి. కానీ జక్కయ్య పరిశుద్ధుని పేరు ఉంది, కానీ జీవితమే తాపత్రంగా ఉంది. వాళ్ళు అన్నారు జక్కయ్య దిగురామని సర్రని దిగొచ్చి ఏమంటే నేడు ఇంటికి రక్షణ అని చెప్పి ఇంటికి పాదానికి ఇంటికి తీసుకెళ్ళాడు అంటాడు కదా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలగాక. అబ్రహాము కుమారులు ఆయా చోట్ల ఉన్నారండి. సంస్థల్లో, అన్యాయపు కార్యాల్లో, చీకటి కార్యాలు ఉన్నాడు. దేవుడు వచ్చినప్పుడు వారిని ఒక్కొక్కరిని పిలుస్తూ మొదలుపెట్టాడు. అప్పుడు జక్కయ్య తన జంక్షన్ నుంచి దిగొచ్చాడు, తన కన్ఫ్యూషన్ నుంచి దిగొచ్చాడు, యేసుక్రీస్తుని వెంబడించగలిగాడండి. దేవునికి స్తోత్రం కలగాక. ఇలా దేవుణ్ణి, యేసుక్రీస్తుని, గొర్రెల కాపరిని వెంబడించిన విధానం మనకు కనిపిస్తుంది బైబిల్లో. అలా జక్కయ్య ఉన్నాడు, సమరయ స్త్రీ ఉన్నది, అలా ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఈ కాపరిని, ఆ గొర్రెలు వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభువారు తన శిష్యుల వైపు చూసి ఈ మాట పలుకుతున్నాడు. మత్తయి సువార్త 10:16లో, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రెలను నడిపించినట్టు నేను మిమ్మల్ని పంపినట్టు కనుక ఎలా ఉండాలట, మీరు పాముల వల్లే వివేకులను, పావురం వల్లే నిష్కపటులై ఉండండి. ఇక్కడ 2 కార్యాలు చెప్పాడు, 2 కార్యాలు. ఒకటి పాముల వల్లే వివేకులుగా ఉండాలన్నాడు, రెండోది పావురం వల్లే నిష్కపటమైన హృదయం గలవారిగా ఉండాలన్నాడు అండి. ఒకటి వీళ్ళు ఎవరంటే అనేక ప్రజల్లోంచి తీయబడిన మంచి గొర్రెలై ఉన్నాయి. వీళ్ళని యేసు ప్రభు గొర్రెలుగా చూశాడు కాబట్టి అంటాడైనా, మీరు వెళ్ళి లోకంలోకి పంపిస్తున్నాను మిమ్మల్ని. ఎక్కడికి పంపిస్తున్నారు? లోకం చుట్టే ఉంది, తోడేళ్ళు ఉన్నారు, తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక మీరేం చేయాలి తెలుసా? నీ చుట్టూ గొర్రెలు, నీ చుట్టూ ఏంటి తోడేళ్ళు ఉన్నాయి, నీ చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. నువ్వు ఎలా ఉండాలంటే ఆ తోడేళ్ళ మధ్యలో పాము వల్లే వివేకులై ఉండాలట. పాము వివేకమైందా? అక్షరాల దానికి చాలా వివేకం ఎక్కువ. దాన్ని కొడదామని చెప్పగానే అది చాలా తెలివిగా తప్పించుకుంటే దెబ్బ పడకుండా, నువ్వు వెతికినంతలోనే అది అక్కడ ఉండదు, చాలా స్పీడ్గా తప్పించుకుంటుంది. అంటే వివేకముతో తప్పించుకునే గుణం దానికి ఉన్నట్లయితే మీరును పాములు కాదు, కానీ పాముకున్న వివేకముతో మీ మీదకి వచ్చిన ప్రతిదాన్ని మీరు తప్పించుకోవాలి. రెండోది, తప్పించుకుంటే సరిపోలేదు, కానీ నిష్పటులై ఉండాలట, నిష్కపటముతో ఉండాలి. పావురానికి నిష్కపటమైనటువంటిది ఉంది, అంటే చేదు కట్టు లేదన్నమాట దానికి. దేవునికి స్తోత్రం. గొర్రెలకి వివేకం ఉండాలి. గొర్రెలుగా ఉన్న విశ్వాసులు పాముల వల్లే నిష్కపటమైన హృదయం ఉండాలి. జాగ్రత్త అని చెప్పి వారికి జ్ఞాపం చేశాడు. జాగ్రత్త, వివేకంతో ఉండండి, జాగ్రత్త, నిష్కపట హృదయంతో ఉండండి. మీరు వెలుచున్న సామాన్య మనుషులు కాదు, భయంకరం ఎవరండి? తోడేళ్ళు. తోడేళ్ళు స్వభావం ఏంటి? పట్టిందా మాంసం లాగేద్ది అనమాట, పట్టిందా మింగేస్తుంది అనమాట, తరివిందా వేటాడిందా నువ్వు హతమార్చబడతావు. కాబట్టి జాగ్రత్త, చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకో. పాము చాలా తెలివైనది, లేక వివేకమైనది. చుట్టూ ఏం జరుగుతుందో చూసుకునే అది జాగ్రత్తగా వస్తుంది. అది ఎలా తప్పించుకుంటుందో అపవిత్రత నుంచి, పాపము నుండి నువ్వు వివేకముతో పాములు తప్పించుకోవని నేర్పించాడు. తప్పించుకుంటున్నామని మనం మరి తప్పించుకున్నామా? ట్రై చేయాలా వద్దా అసలు మనము కూడా? దేవునికి స్తోత్రం. అలాగే పావుల వల్లే నిష్కపటమైన హృదయం గలవారిగా ఉండాలండి. గ్లోరీ టు గాడ్. చూడండి ఇక్కడ సామెతలు 1వ అధ్యాయంలో గొప్ప సొలొమోను రాసినటువంటి సామెతలు మాట చూడండి. సామెతలు 1వ అధ్యాయం 10-11 చదువుదాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఇదిగో విశ్వాసులారా, ఇదిగో గొర్రెలారా, అనేక జనసంతులను చీబడినటువంటి ప్రత్యేకించిన ప్రజలారా, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులారా, మీరు వివేకముతో నడుచుకోండి. మీరు పావురం వల్లే నిష్కపటంతో హృదయంతో ఉండండి. జాగ్రత్త అని చెప్తుంటాడు ఆయన. సామెతల గ్రంథం 1:10లో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా, అంటే ఎవరో నన్ను ప్రేరేపిస్తారు. చుట్టూ ఎవరున్నారంటే మన చుట్టూ తోడేళ్ళు సమూహములు ఉన్నవి. ఈ కాలం ప్రవక్త అన్నాడు, వినండి, ఎలక్ట్గా ఉండండి. పేరు పాతాళంలో దెయ్యాలన్నీ ఖాళీ చేసి మరి కట్టుకుని భూమి మీదకి వచ్చేసాయి అంటండి. పాతాళంలో ఇప్పుడు దయ్యాలు లేవు.
దెయ్యాలంటే చచ్చిపోయిన అనుకోకండి. చచ్చిపోయిన కాదు దెయ్యాలు ఎవరు. మీ మైండ్లో ఎప్పుడు ఫిక్స్ చేసుకోండి, చనిపోయిన వారు దెయ్యాలు కారు. దెయ్యాలు అయితే ఉన్నాయి. అవే ఉన్నాయంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, చాలామంది చెప్పడం విన్నాను. ఒక ఆయన అర్ధరాత్రి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాడు, సైకిల్ వేసుకెళ్ళాడట. నాకు ఆయనే చెప్పాడు. సరిగ్గా కటిక చీకటి, చుట్టూ చెట్లు, మనుషులు ఎవరు లేరు వెనక ముందు. ఆయన ముందు ఒక ఆమె నడుచుకుంటూ పోతున్నట్టండి. నడుచుకుపోయి చెట్టు ఎక్కిందట. ఇక ఆయన సైకిల్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు, బోధలో పెట్టి కాలువ దూకి పరిగెట్టాడట. విన్నాను. నేను చాలా సందర్భాల్లో, చాలా సమయంలో అర్ధరాత్రి ప్రయాణాలు చేశాను. ఎప్పుడైనా కనిపిస్తుందో చూశాను, అంటే ఎలా ఉంటుందో చూద్దామని. నాకైతే కనిపించలేదు. మరి లేవని కాదు, అక్కడ నీకు కనిపించేది మాత్రం దెయ్యాలేమనుకోవద్దు, దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. చాలా సందర్భాలు సీసీ కెమెరాల్లో చాలా సందర్భాల్లో దూతలు కనబడ్డాయని చరిత్ర ఉంది, అలాగే దెయ్యాలు కూడా కనిపించాయని చరిత్ర ఉంది. పేరా ఈ రాత్రి ఎత్తపడదేం మరి. పాస్టర్ దెయ్యాల కోసం మాట్లాడారు. జాగ్రత్త, ప్రార్థన చేసుకో, దెయ్యం వచ్చేది ఖచ్చితంగా. బైబిల్ చదువు, బైబిల్ అనేసరికి జాగ్రత్త మడతపెట్టి ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది, ఇక్కడ పెట్టుకుంటే పక్కన పెట్టుకుంటారు కొంతమంది. నువ్వు పక్కన కాదు, గుళ్ళు పెట్టుకుని వచ్చేద్దండి. వాక్యం వస్తుంది మంచం పక్కన తల కింద కాదు, కానీ వాక్యం వస్తే హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. మందాసనం వారు భుజాల మీద మోసారట, కానీ ఈరోజు వాక్యాన్ని ఎక్కడ? హృదయాల మీద మోయాలట. మనం దేవునికి స్తోత్రం కలిగాక. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, అంటే ఎవరో ఒకరు నిన్ను ప్రేరేపిస్తారా? ఎస్, బైబిల్లో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి దురాత్మ, అంటే సాతాను ఆత్మ. ఒకటి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ కూడా ప్రేరేపిస్తుంది, అపవాది ఆత్మ కూడా ప్రేరేపిస్తుందండి. ఒకరోజు దావీదుని సాతానే ప్రేరేపించాడని రాయబడింది బైబిల్లో. జనాలు లెక్కించమని చెప్పి సాతానుడే దావీదుని ప్రేరేపించింది. అదే ప్రేరణతో సాతాను యేసు ప్రభు కూడా ప్రేరేపించిన ప్రయత్నం చేసింది. అంటే ప్రేరేపించేవాడు ఉన్నాడా? 2 ఆత్మలునే లోకములో. ఒకటి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ఒకటి దయ్యపు ఆత్మ ప్రేరేపిస్తుంది. దయ్యపు ఆత్మనగా దురాత్మ లేక సాతాను అపవాదై ఉన్నాడు. మన ముస్లిం సోదరులు అయితే సైతాన్ అంటారండి. ఏదన్నా ఒకటే ప్రేరేపిస్తున్నాయా? ఇలా అంటారు, కుమారుడా, నా కుమారుడా, ఎవరో ఒక తల్లి చెప్పినట్టుగా, ఎవరో ఒక తండ్రి చెప్పినట్టుగా, ఎవరో ఒక మంచి వ్యక్తి చెప్పినట్టుగా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు ప్రేరేపిస్తారా మనల్ని? హలో, నాతో ఉన్నారా? మనం తోడేల మధ్య ఉన్నాం, ఒకటి. రెండోది, మనం పాపుల మధ్య కూడా ఉన్నాం. నువ్వు కూడా, నేను కూడా పాపినే కాదంటములే, కానీ కృప ద్వారా రక్షించబడిన పాపిని. నువ్వు నేను కూడా కృప ద్వారా రక్షించిన పాపులం, కానీ కృప ద్వారా విడిపించబడ్డాము కనుక ఇప్పుడు మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, లేకపోతే గొర్రెల వలె ఉన్నాము, లేక పావురు వలె ఉన్నామని చెప్పవచ్చు. అయితే ఒకటి, మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. లోకమంతా రక్షించబడలే, లోకంలో కొంతమంది రక్షించబడ్డారు. లోకమంతటికి జ్ఞానము లేదు దేవుని గురించి, లోకమంతటికి ఆత్మ గురించి, పరలోకం నరకం గురించి జ్ఞానములే, కానీ కొందరు కలిగి ఉన్నారు పేర జ్ఞానం. ఆ కొందరిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి చుట్టూ తోడేలు ఉన్నాయి, అంత మాత్రం కాదు, పాపులు కూడా చుట్టూ ఉన్నారు. ఇంకో మూడోది ఏంటంటే, మన ప్రభువు చెప్పాడు కదా, దయ్యాలన్నీ పాతాళం నుంచి ఖాళీ చేసి, కొంపలు ఖాళీ చేసి పైకి వచ్చేసేయండి. పైన ఉన్నాయట. దేవునికి స్తోత్రం. చదువుదామా? 1:10. నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా ఒప్పకము. ఏమని ప్రేరేపిస్తారు పాపులు? సాధారణంగా చర్చికి వెళ్దామంటారు పాపులు. ఏమంటారా? ప్రార్థన చేసుకుందామంటారా పాపులు? పాపులు వచ్చి కాసేపు సభ జరుగుతున్నాయి వెళ్దామా అంటారా పాపులు? పాపులకి ఆలోచన వస్తాయి అసలే? పాపులు దా సరదాగా కాసేపు కూర్చుని డాన్స్ చేద్దాం అంటాయా పాపులు అంటారా? అంటారు. ఎందుకంటారు?
ఇలా చాలామంది పాపులు రా మనం బైబిల్ చదువుదాం, పోటీ పొడిగా చదువుదాం అని పాపులు అంటారా? రా మనం మారుమనసు పొందుదాం, బాప్తిసం పొందుదాం, చర్చికి పోదాం, ఆరాధిద్దాం, చప్పలు కొడదాం, మహిమపడుద్దాం, సాక్ష్యం ఇద్దాం అని పాపులు అంటారా? అన్నారండి. మరి ఏమంటారు? ఏదో అంటారుగా, చదువుదాం. నా కుమారుడా పాపులను ప్రేరేపింపగా ఒప్పుకోము. ఏ విషయంలో గమనించండి, మాతో కూడా రమ్ము అంటారట. పాపులు మనం ఎక్కడున్నామండి? రక్షించబడినవారు మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ఎవరున్నారు? కనెక్ట్ అవ్వండి సార్ వాక్యంతో. మన చుట్టూ ఎవరున్నారు? తోడేళ్ళు ఉన్నాయి, పాపులు ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, లోకమే ఉంది. చెప్పాలంటే లోకములో మనం ఉన్నాం. కానీ లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు లోకములో వాడు ఉన్నాడట, లోకం వాడిదట. అర్థమైందా? సాతాను వచ్చి ఇదంతా నాకు అప్పగించబడింది, ఈ లోక రాజ్య మహిమలు నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు అన్నాడు. అంటే వాడు ఏది ఎంతో అటులోనే మోసం చేసి మొత్తం లోకాన్నే వాడు వశపరుచుకున్నాడు, లోకాన్నే లొంగ తీసుకున్నాడు. లోకమంతా వాడు వశంలో ఉంది. యేసు కూడా వాడు చెప్తాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు ఏ పనియో లేదు, పద లేచి వెళ్ళిపోదాం అన్నాడు ఒక చోట. కాబట్టి లోకాధికారి సాతాను, లోకం వాడి వశంలో ఉంది. మొత్తం చెప్పచ్చా, రాజకీయం అతని వశంలో, సాతాను వశంలో ఉంది. మత కార్యాలు వశంలో, నాయకులు, పార్టీలు, ప్రజలు, వివిధ రకమైన జాతి ప్రజలు, వివిధమైన దేశ ప్రజలు, వాడి చేతుల్లో ఉన్న లోకం వాడి చేతిలో ఉందండి. ఇంకా బైబిల్ చెప్తుంది, లోకము దుష్టుని యందు ఉన్నది అని బైబిల్ చెప్తుందండి. చూసారా? చుట్టూ దుష్ట సమూహాలు ఉన్నాయి, చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి, చుట్టూ పాపులు ఉన్నాయి, అంత బాధకుండా చుట్టూ దయ్యాలు మన పక్కనే ఉన్నాయండి. ఇలాంటి సమయంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందని జ్ఞాపం చేసుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఏమంటారు? నా కుమారుడా పాపులను ప్రేరేపింపగా ఒప్పుకో. అసలు ఒప్పుకోవద్దు. అసలు ఏమని ప్రేరేపిస్తారో పాపులు? జాగ్రత్తగా విందామండి. మాతో కూడా, సాధారణంగా ఏమన్నారంటే మాతో కూడా రమ్ము, ప్రాణం తీయటకే అన్నారండి. అక్కడ ప్రాణం తీయటకి మాత్రమే కాకుండా కొన్ని ఆలోచనలు అయితే మనం అక్కడ చూడాలి. ప్రైజ్ గాడ్. పాపులు ఎవరిని చంపడానికైనా రమ్ము, నాతోరా, చంపుదాం, అదొకటైనా వాడు చేసేది. చాలా కార్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కటి నేను చెప్పాలనుకున్నాను. నా కుమారుడా పరిశుద్ధాత్మ కానీ, మంచి బోధకుడు కానీ, మంచి తండ్రి కానీ, మంచి తల్లి కానీ, నా కుమారుడా, నా కుమార్తె పాపులను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు నువ్వు అసలే. గ్లోరీ టు గాడ్. పాపులు ప్రేరేపిస్తారా సోదరి? పాపులు ప్రేరేపిస్తారా సోదరుడా? ఎలా ప్రేరేపిస్తారో, ఏ సమయంలో వారు ఉపయోగిస్తారో ఈ జాగ్రత్తగా నడిపారా. ఎక్కడున్నా మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి, మన చుట్టూ పాపులు ఉన్నారు, మన చుట్టూ రక్షించబడిన ప్రజలు ఉన్నారు, వేల కొలదే ఉన్నారు, మన చుట్టూ దయ్యములు ఉన్నాయి, లోకంలో వాడున్నాడు, మనలో దేవుడు ఉన్నాడైతే వాటి దేవుడు తప్పించగలడు. దేవుని స్వరం విన్నప్పుడు నా కుమారుడా నా స్వరమేను. గ్లోరీ టు గాడ్. పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోము, మాతో కూడా రమ్ము. అలాంటారు రా, మనము సినిమాకి వెళ్దాం. కొంతమంది విశ్వాసుల్ని పాపులు ఏమంటే, ఒక మంచి సినిమా వచ్చిందిరా, కొత్త సినిమా ఈరోజు రిలీజ్ అయింది, వెళ్దాం రా అంటాడు. ఈ ప్రేరేపణ, సినిమాకి వెళ్దాం రా అనే ప్రేరేపణ వచ్చినప్పుడు ఈ ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుందో గమనించాలి. రెండు రకాల ఆత్మలు ప్రేరేపిస్తాయి. ఒకటి దేవుడి నుంచి వచ్చే ప్రేరణ, అది చాలా పరిశుద్ధమైనది, నీతి మార్గమైనది. రెండోది సాతాను నుంచి వచ్చే ప్రేరేపణ, అది అపవిత్రమైనది, చెడు మార్గమైనది. ఇక్కడ రెండు మార్గాలు, రెండు ఆత్మలు నీతిమంతుల మీద పడతా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. పాపులు వచ్చి నిన్ను ప్రేరేపిస్తారు, మాతో కూడా రమ్ము, ప్రాణం తీయటకి రమ్మంటారట ఒకటి. రెండోది ఇక్కడ చూడండి, సినిమాకి వెళ్దామా అంటారట. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోకూడదు. తలవల్చుకుని నేను తిరిగి జన్మించిన క్రైస్తవురాలని. చాలామంది అంటారు, అయ్యా సినిమా చూసే తప్పేంటి అంటారు. ఏమంటారంటే ఇష్టరకలుగా ఉన్నవి కానీ, దైవ సంబంధమైనవి కానీ చూడటం తప్పులేదు, కానీ లోక సంబంధంగా చెడిపోతున్నటువంటి కార్యాలు, నిన్ను నడిపించేది ఏదో
నేను ప్రేరేపించేది ఏదో గమనించకుండా వెళ్ళిపోవద్దు అంటున్నాను ప్రియారా. ఈరోజు సినిమా ప్రభావం, సీరియల్ ప్రభావం ప్రజల మీద చాలా బలంగా ఉందండి. మన చుట్టూ అవి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన నన్ను అడిగాడు అన్నమాట, ఈ మధ్యకాలం కొన్ని బాధ్యులతో వర్క్ చేస్తున్నాం కదా, సినిమాకి వెళ్దామని అడిగాడు. నా సంగతి తెలియదేమో నీకు. నేను అన్నాను, అసలు సినిమాకి నేను కాదు కదా, నా పిల్లలు కూడా పానివ్వను, నా సంఘంలో ఏ విశ్వాసం కూడా పానివ్వను అని చెప్పాను. అన్నాడు. డౌట్ వచ్చి, నిజంగా సినిమా చూడరా అన్నాడు. అసలు టీవీ లేదు మా ఇంట్లో అన్నాను. ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లులు ఉన్నాయా అని ఆశ్చర్యగాడు. రా, కావాలని చూపిస్తాను. మా ఇంటి నుంచి మొదలు పెడతాను. కొన్ని ఇళ్ళకి మాత్రం తీసుకెళ్ళను, ఎందుకంటే అందులో దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాల దగ్గర తీసుకెళ్ళను, నేను దెయ్యాలు లేని చోట తీసుకెళ్తాను. చాలామంది సంఘానికి వస్తారు, ఇంకా దెయ్యాలతో సహవాసం మాత్రం. అసలు దెయ్యం ఎక్కలేదు, మీ ఇంట్లో కూర్చుంది. ప్రవక్త అన్నాడు తెలుసా, టీవీ అంట డెవిల్ బాక్స్, దెయ్యపు పెట్టే అన్నాడు ప్రవక్త. విలియం బ్రాన్హమ్ చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. నేను విలియం బ్రాన్హమ్ ప్రేమిస్తున్నాను. విలియం బ్రాన్హమ్ ప్రేమించడం అంటే అర్థం ఆయన మాటకు లోబట్టమే. ముస్లిం సహోదరులు మహమ్మద్ చెప్పిన పిచ్చ మాటలని ఇన్ని పాటిస్తుంటే, నిజ ప్రవక్త చెప్పినప్పుడు వినటాకేమో ఈ రోగం. రోషం తెచ్చుకోవాలి ఈరోజు మనం. ఆధారం లేదే నమ్ముతున్న ప్రపంచం ఇది, కానీ ఆధారం ఉన్న దాన్ని వెయ్యంతులు నమ్మవలసిన సమయం ఇది. గ్లోరీ టు గాడ్. ఆశ్చర్యపడ్డాడు అండి. అక్కడి నుంచి మళ్ళీ సినిమా గురించి నా దగ్గర అతడండి. మనం చెప్పాలి, ఆ ప్రేరేపణ ఏంటో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. అలాగని ప్రవక్త అర్మగిద్దోను యుద్ధం గురించి, ఆయిల్ టవర్ గురించి, 10 కమెంట్స్ గురించి, సొదొమ గొమొర్రా గురించి పాతకాలంలో మూవీస్ అనమాట అవి. 10 కమెంట్స్ ప్రవక్త చూశాడు. ఇలా దైవ సంబంధమైనవి, చరిత్ర సంబంధమైనవి తప్పులేదు ప్యారా, తప్పులేదు. కానీ ఏదైతే నిన్ను పాపం చేసినట్లుగా ప్రేరేపిస్తుంది చూడండి, దాని నుంచి మాత్రము బయటకు వచ్చేసేయాలి. ప్రవక్త అంటాడు, ఆ సినిమాలు అటండి చాలా అపిత్రమైన కార్యాలు అంట అవి. వింటున్నారా? ప్రవక్త నా ఇంట్లో టీవీ లేదన్నాడండి. విశ్వాసులు, వర్తమానం సంఘాల విశ్వాసులలో టీవీలు పెట్టుకుంటే వారు వర్తమాన విశ్వాసాలు కాదు, దెయ్యపు విశ్వాసాలు అండి వాళ్ళందరూ. నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే కొమ్మ చేదుగా ఉందో నరికి పడకపోతే అది మిగతా చేదు చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. ఒకసారి ఆయన ఇందులో నటించిన స్త్రీ అమ్మగా, చెల్లిగా, అక్కగా ఒక చోట నటిస్తుంది. అదొక వ్యాపార వ్యక్తి అంటున్నాడు. అదొక వ్యాపారం, దట్ ఈస్ ఎ బిజినెస్. వాళ్ళు అపితరులు ముద్దు పెట్టుకుంటున్నారు, శరీర సంబంధంగా వారు కౌగిలించుకుంటున్నారు. ఒక స్త్రీని పురుషుడు తప్ప, తమ సొంత భర్త తప్ప వేరే పురుషుడు ఎన్నడూ ముట్టుకోకూడదండి. బైబిల్లో ఉంది, ఉంది. చదవండి, రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి పేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషమ్మా. దేవునికి స్తోత్రం కలుగాక. స్త్రీని ముట్టగునుట అనే మాట చూస్తాం బైబిల్లో. దేవునికి స్తుతి కలుగాక. ఎస్, చూడండి, కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, అది రోమీ పత్రిక 7 అన్నాను, కాదు, అది కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అండి. చదవండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి, అసలు స్త్రీని ముట్టుకోవద్దని బైబిల్ చెప్తుందండి. అలాగే చెప్పి నీ భార్యను ముట్టకుండా ఆగిపోకు, అది ఇంకా అపవిత్రం. భార్యను తప్ప ఇంకెవరు ముట్టుకోకూడదు. ఈరోజు సినిమాలు జరిగి
వీడిని ముట్టి వాని కలిగి ఈయన కలిగించుకుని ముద్దు పెట్టుకుని చేస్తున్న కార్యాలు ప్రవర్తన అవే నా అపిత్ర కార్యాలు అంటున్నాడు. ఇంకా చెప్పాడు, అసలు ఇది చూడొచ్చా అది చూడొచ్చా అంటే బైబిల్ చెప్తుంది అసలు చూచిన విషయంలో బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. కీర్తన గ్రంథం కీర్తనలు 119 కీర్తన 37వ వచనంలో ఇలా రాయబడింది. మీరు సినిమాలు ఎందుకు చూడకూడదు రాయబడింది బైబిల్లో. వ్యర్థమైన వాటిని ఏ వ్యర్థమైనవి? వాక్య సంబంధం లేని ప్రతిదీ వ్యర్థమైందేనండి. నీతి సంబంధం లేనిది ప్రతిదీ వ్యర్థమేనండి. ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయము. ఎంతమంది వాక్యం నిలబడతారు నా ప్రియులారా? వ్యర్థమైనవి ఏమండి? ఈరోజు సినిమాలు వ్యర్థమైనవి కావా? అందులో జోక్స్ వ్యర్థమైనవి కావా? అందులో కనిపించే కార్యాలన్నీ చెడ్డ కార్యాలు, అబద్ధ కార్యాలు కావా? అవి మోసకరమైనవి కావా? వీడికి భార్యగా ఉంటుంది, ఇంకో చోట తల్లిగా ఉంటుంది, ఇంకో చోట చెల్లిగా ఉంటుంది. వాడికే చెల్లిగా, వాడికే భార్యగా, వాడికి అమ్మగా ఇచ్చి చేస్తూ ఉంటుంది. అది ఎంత అపవిత్రమైన కార్యమో గమనించండి పేర. అక్కడ కౌలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఇంకా చెప్పండి, రోజుల్లో సినిమాలు అన్ని బూతు పదాలతో ఉన్నాయి పేర. అన్ని బూతులేనండి, బూతు పాటలు. సిగ్గు లేదా క్రైస్తవానికి? ఏం వింటున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు నువ్వు? ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం అపవిత్రత మీ మీదకి వచ్చి పడుతున్నప్పుడు మీరు వివేకులుగా ఉండండి, పౌరు వలె పరిశుద్ధంగా ఉండండి. తప్పించుకోవడం ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం చేయడంలో విఫలం కాదు. ప్రయత్నం చేయకపోతే బలైపోతాం పేరు. మనం యోసేపు ప్రయత్నిస్తేనే బయటపడ్డాడు, అవునా కదా? కాబట్టి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సినిమాకి వెళ్దాం అన్నప్పుడు వెళ్ళిపోకూడదు నువ్వు. చాలామంది సినిమాకి రా అంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆయన అలాగే సినిమాకి వెళ్ళిపోయాడు అంటే, క్రైస్తవుడు, రక్షించబడిన క్రైస్తవుడు, బలవంతంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అవతల మేక నడిపించేసింది. కొన్నిసార్లు మేకలు నడిపించేస్తే గొర్రెల్ని, మేకలో బోడి పెత్తనం దీ అని చెప్పి తెగ నడిపించేస్తుంటాయి. మీరు మేకల చేత నడిపించబడ్డారా? మీరు బలైపోతారండి. ప్రవర్తన మేకట నిన్ను వధశాల దగ్గర దాకా తీసుకెళ్ళట, అది తప్పించకూడదట, నువ్వు బలైపోతావంట. కాబట్టి నిన్ను మేక నడిపిస్తుందా అంటే అపవిత్ర ఆత్మ నడిపిస్తుందా, పరిశుద్ధాత్మ నడిపిస్తుందా? ఇది నువ్వు జాగ్రత్తగా వివేచించవలసిన బాధ్యత ఉంది. కొంచెం ఆలోచించాలి, ఇది ఎంతవరకు ప్రేరేపణ. నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా ఒప్పుకోకు. దేవుడికి స్తోత్రం కలగాక. సినిమాకి వెళ్దాం, అది పాపులను ప్రేరేపిస్తారు. కొంతమంది నైట్ క్లబ్ అంట, పబ్స్ క్లబ్ అని చెప్పి, మన ప్రాంతాలు అయితే లేవు కానీ కొన్ని జంట నగరాల్లోనూ, మద్రాసు, బొంబాయి పరిసర ప్రాంతాలు, కలకత్తా, గోవా ప్రాంతాల్లో ఎక్కువ ఈ నైట్ క్లబ్స్ నడుస్తాయి అన్నమాట. పబ్స్ అంటారు, క్లబ్స్ అంటారు, రకరకాలు ఉంటాయి లేదా. అసలు వీటి లోపలికి నీతిమంతులకి అసలు ప్రవేశమే లేదు, ఉండకూడదు, అసలే వెళ్ళకూడదు. చాలామంది బార్ అండ్ రెస్టారెంట్ పోతూ ఉంటారు. అసలు ఆ పేరే బార్ అండ్ రెస్టారెంట్. అది పబ్ అని తెలుసు, లేదా క్లబ్ అని తెలుసు. అందులో పాపులే ఉంటారు పేర, పరిశుద్ధులు ఉండరు దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. తాగుబోతులు ఉంటారు, జోక్స్ చేసుకునే ఉంటారు, శరీర కార్యాలతో, కామకొరులతో నింపబడిన ఆత్మలు ఉంటాయి అక్కడ, అల్లతో కూడిన ఆటపాటలు ఉంటాయి అక్కడ. అక్కడికి పరిశుద్ధులు ఏమి చూడటానికి వెళ్తున్నారు పేర మీరు? అసలు ఆ ఆలోచనగా, నా కోరిక కానీ ఒక నీతిమంతుడికి వచ్చిందంటే అది ఏ ప్రేరేపణ? అది ఒక దయ్యపు ప్రేరేపణ తప్ప పరిశుద్ధాత్మ అయితే కాదు. ఒక పరిశుద్ధాత్మ పొందినవాడు లేక పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ ఏదైనా పొరపాటుగా ఎల్లరాని స్థలానికి వెళితే వారు ఎంత పశ్చాత్తాపడతారంటే వారి పాపం పోయినంత రీతిగా పశ్చాత్తాపడతారు. అది విధానం అండి. నైట్ క్లబ్స్, పబ్స్ అని అక్కడ ఏముంటాయి? అక్కడ అల్లతో కొన్ని ఆటపాటలు ఉంటాయి, కుళ్ళి జోకులు ఉంటాయి, శరీర సంబంధమైన కార్యాలు ఉంటాయి. సగం బట్టలు వేసుకుని డాన్స్ వేస్తున్న స్త్రీ పురుషులు అక్కడ ఉంటారు, తాగుబోతులు ఉంటారు. చెడిపోయిన ప్రపంచం అది, దయ్యపు ప్రపంచం అది. అక్కడికి పడేట అసలే. నా కుమారుడా రా పబ్కి వెళ్దాం, నా కుమార్తె దా మనం క్లబ్కి వెళ్దాం.
నైట్ క్లబ్కి వెళ్దాం, రాత్రి అంతా మనము అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఒక నీతిమంతురాలు, ఒక నీతిమంతుడు అక్కడికి వెళ్ళిన ఎలా ఉంటారంటే పావురం వలె ఉంటారట వాళ్ళు. ఆ రోజు నోవహు కాలంలో వరద చేత ప్రపంచమంతా కుళ్ళిపోయి గుర్రాలు, ఏనుగులు, ఒంటులు మునిగిపోయి కుళ్ళు కంపోస్తుంటే పావురం అంట ముక్కు మూసుకుని ఉండలేక ఎగిరి ఎక్కడికొచ్చిందంటండి, వాళ్ళకు వచ్చేసిందంట అండి. కానీ ఒకటి మాత్రం రాలే. అదెవరు కాకనికి ఉందంట. ఇంతకాలం నోవహు తాత ఉన్నాడే మూర్ఖుడు, ఎండ మనస నలిగిపోయినాడు, దాంట్లోనే ఉంచాడు, రాను బయటకు నాడు. అసలే ప్రవక్త దగ్గరుంటే క్షమాధారం, ప్రవక్త వర్తమానంలో ఉంటే క్షమాధారము. యెహోవా కోట వలె వాక్యం నిన్ను కాపాడుతుంది. నీతిమంతుడు సురక్షితంగా ఉండే స్థలము దేవుని కోట, దేవుని వాక్యమై ఉన్నది. ఈ కాకరికి ఉందంట, అమ్మయ్య నేను అప్పుడే వెళ్ళను అని ఆ పెనిగి మీద ఈ పెనిగి మీద చచ్చిన శవాల మీద పడి తినట, ఇంకా తిని ఇంకా సరిపడలే, పొట్టలు అవైపోయింది, కరువు అయిపోయింది దానికి ఎక్కువ. కాలు పట్టేసే కింద బరువు ఎక్కువైపోయింది దానికి. అడిగిలే ఏం చేస్తాంలే, ఇదే బాగుంది. లోకం ఆకర్షణ. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధులు తప్పు చేస్తే దేమంటది, ఎలాగ తప్పు చేసే కాబట్టి తప్పు చేసి ఇంకో తప్పు చేసే పర్లేదు, ఇంకో తప్పు చేసి అవును చేసేత ఏదో కొనిపోతుంది నా ఆత్మ. కానీ తిరిగి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడని ఎందుకు గుర్తించుకోవట్లేదు పేరా? ఒక తప్పు చేయించి సాతాను మెల్లిగా నేను అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతూ ఇక బైబిల్ వద్దకు రాకుండా, ప్రార్థనకు రాకుండా, చర్చికి రాకుండా దూరంగా తరిమి కొట్టేస్తాడని ఆ దెయ్యపు ప్రేరేపణ నా కుమార్తె ఎందుకు గుర్తించలేకపోతున్నావు నువ్వు? ఏ ఆత్మ నడిపిస్తుంది నిన్ను? దేవుని పరిశుద్ధాత్మ అయితే వివేచించే ఆత్మ, నిష్కలంకమైన ఆత్మ, పవిత్రాత్మ, దాన్ని తప్పించే ఆత్మ అండి. దేవునికి స్తోత్రం కలుగాక. సిస్టర్ మీరు బయట ఎందుకు కూర్చున్నారమ్మా? నాకు ఎదురు కూడా కూర్చోండి, నాకు కనబడాలి. నువ్వు కూడా నాకు కనబడాలమ్మా. మీకు నాకు తమ్మ వడ్డీ వచ్చింది అక్కడ, మీరు ఇంటర్నల్ నేను చూడాలి కదా. మీదో సంఘం మాదో సంఘం అయిపోద్ది అక్కడ. మళ్ళీ బయట ఉన్నవాళ్ళు సరిగ్గా వినగలిగితే ఉండండి, వినకపోతే లోపల కూర్చోండి. సరిగ్గా మీరు వాక్యంతో కనెక్ట్ అవ్వట్లేదు లేదంటే నాకు అర్థమవుతుంది పేర. మీరు బయట ఉండి అనాలోచనగా ఉండి వాక్యం వాళ్ళకి మాకు కాదని తీసుకోగలిగితే మీరు చెడిపోతారు, ఆ విషయంలో తప్పిపోతారంటున్నాను నా ఉద్దేశం. అది బయట ఉన్నవాళ్ళు ఎలక్ట్గా ఆ శబ్దాలన్నీ పోరాడి వాక్యం వినాలి. మీరు బయట జయించి వాక్యం వినగలిగితే బయట కూర్చోండి. అలా లేకపోతే మిమ్మల్ని మీరు పాడు చేసుకునేవారు అవుతారండి. దేవునికి స్తోత్రం కలుగాక. నైట్ క్లబ్లన్నీ నా కుమారుడరా ప్రేరేపిస్తారు, సినిమాకి వెళ్దాం ప్రేరేపిస్తారు, నైట్ క్లబ్కి వెళ్దాం ప్రేరేపిస్తారు. కొంతమంది బీరు బారికి వెళ్దాం, ఏమంటారట మందు కొడదాం, దమ్ము కొడదాం. అబ్బా మందు దమ్మట. నేను అంటున్నాను, ఈ కార్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ చుట్టూ ఉన్న తోడేల మధ్యలోంచి. నీకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు తెలుసా? వాక్యం చెప్పబడింది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే. ఆయన అపవిత్రుడు కాడు. మనం ఆరాధించే దేవుడు అపవిత్రుడు కాదు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. దూతలు ఆ కెరేబులు కూడా చూడనంతగా ఆ యొక్క రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయట అండి. ఆ కెరేబులు కూడా, ఆ సెరేబులు కూడా ఆ పరిశుద్ధుని చూడనంత, మహాపరిశుద్ధుడిని చూడనంతగా ఆ రెక్కలతో కళ్ళు కప్పుకోగలిగాయి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నీ చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి. సినిమాకి వెళ్దాం, నైట్ క్లబ్కి వెళ్దాం, పబ్కి వెళ్దాం, బీరు బార్కి వెళ్దాం, మందు కొడదాం, దమ్ము కొడదాం. ఈరోజు చిన్నపిల్లలు సైతం యవనస్తులండి, ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు గంజే తాగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అవునా? సిగరెట్లు, వాడికి ఇంక మూతి మీద మీసం లేదు వాడికి అసలే. నురుగు మీసం కూడా లేనివాడు సిగరెట్లు దబ్బా పీల్చేస్తున్నాడండి. భయం లేదు, అమ్మ నాన్న భయం లేదు, పాస్టర్ భయం లేదు, దేవుని భయం లేదు, సమాజం భయం లేదు. ఒకప్పుడు భయపడి దాచుకునేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా దాస్తున్నట్ట చేసేస్తున్నారు. అంటే సమాజం ఎంత చెడిపోయిందంటే దయ్యములతో సహవాసం. తోడేళ్ళు మధ్యలో ఉన్నావు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె
పాపులను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకము, పాపులు మాతో రమ్మని చెప్పినప్పుడు వెళ్ళకము. పిల్లలు గంజే తాగుతున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, కొక్కీని తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, గుట్కా వేస్తున్నారు, ఆల్కహాల్, లిక్కర్. ఇంకా చెప్పాలంటే నేను రాత్రి దాన్ని చదువుతూ అసలు ఈ ప్రపంచం ప్రజెంట్ ఆడవాళ్ళు బాగా ఇష్టపడేది ఏంటని వెతికాను. దాంట్లో రిపోర్ట్ ఇచ్చిందని తెలిసింది అక్కడ వడ్కా అంట. వడ్కా అదేంటి నాకు తెలియదు. ఏంటండి VODK వడ్కా. వడ్కా వడ్కా ఎక్కువ తాగుతారండి లేడీస్లో తాగుబోతులు ఉన్నారండి. ఇది థమ్సప్, స్ప్రైట్ తాగేవాళ్ళు, మాజా తాగేవాళ్ళు లేడీస్, స్పిరిట్ తాగేవారు లేడీస్. ఎక్కడికి వచ్చింది ఆత్మ చూడండి వారిని. గుట్కా తాగుతున్నారు, విస్కీ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వాళ్ళే తాగేస్తున్నారండి. అంటే ఏం జరుగుతుంది ప్లేరా? దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, లేతే ఎవరిని హిందువుడైనా అంధుడైనా ఎవరైనా దేవుని పొలుకులోనే చేయబడ్డారని వాళ్ళు. అందరినీ దేవుడు తన స్వరూపమందు చేశాడు తప్ప దేవుని పోలికలో ఉన్నవారు దేవుని ఆత్మని బదులు దురాత్మతో నడిపించబడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏమండి? ఆల్కహాల్, లిక్కర్, వడ్కా అంట, ఎక్సెట్రా చాలా రకరకాలు ఉన్నాయి. ఈరోజు యవనస్తులు చిన్నపిల్లలు పాడైపోవట్లేదా? ఏమండి? సిగరెట్ కాల్చట్లేదా? మీకు కనిపించలేదండి? అది నువ్వు మీసం లేనివాడు మందు తాగట్లేదా? ఊతవుతలేదా? గొడవలు. ఎలా ఉందో లోకం చూడండి, ఎంత చెడిపోయిందో. అందుకే దుస్సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? ఎంత నీతిమంతులైనా వారు చేసే సావాసాన్ని బట్టే వారు సావాసము పాడైపోద్దండి. నీతిమంతులు ఉండవలసినది నీతిమంతుల సభలో ఉండాలి. నీతిమంతులు పాపుల సభలోను, పాపులు నీతిమంతుల సభలో ఉంటే పాపులు మార్చబడతారు. కానీ పరిశుద్ధులు పాపుల సభలో ఉంటే మాత్రము వారు నీతి నుంచి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని కార్యాలు లోపలికి వెళ్ళి అపితపరుస్తున్నాయి, మరి కొన్ని కార్యాలు బయట దేహము ద్వారా అపితపరచబడే కార్యాలు ఉన్నాయి. రెండిటికి నీతిమంతులు దూరంగా ఉండాలి. దేవుని కుమార్తెలు, కుమారులు దేవునికి ఉండాలి. చూడండి, ఈ ఆల్కహాల్ తాగటం విషయంలో, వడ్కా తాగటం విషయంలో ప్రపంచం ఎంత చెడిపోయిందంటే అంత చెడిపోయిందండి. అందులో దేవుని పిల్లలు చెడిపోతూ ఉన్నారు. ఇంకా రక్షించబడిన వారు, దేవుని పోలికలో చేయబడిన వారు దెయ్యం ప్రేరేపణ చేత కొనుబడబడుతున్నారు. పాతాళ మంచికి లాక్కపోతున్న సమయం ఇది. మేల్కోండి, ఎవడైనా మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు, మీకు ఉండాలి అని చెప్తున్నాడు పౌలు గారు. ఇది ఇంకా మనం వాక్యం చూస్తే దానియేలు గ్రంథంకి వస్తే ఆ యవనస్తులు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు తీసుకున్న తీర్మానం చూడండి, వాళ్ళ నిర్ణయం చూడండి ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలాంటి భక్తుల్ని ఇలాంటి సమయంలో జ్ఞాపం చేసుకొని పోయారా? చుట్టూ జరుగుతున్న సందర్భాలు చూస్తున్నప్పుడు మనం ఎవరు గుర్తు రావాలంటే దానియేలు వంటి పరిశుద్ధులు గుర్తు రావాలి. చదువుదామా? దానియేలు గ్రంథం 1:8 చదువుదాం. రాజు భుజించి భోజనమును పానము చే ద్రాక్షరసమును, ఇక్కడ ద్రాక్షరసం దగ్గర వైన్ అని రాయబడిందండి. వైన్, 2 రకాల వైన్ అని తెలుసా మీకు? VIN వైన్ వేరు, WIN వైన్ వేరు. VIN అంటే ద్రాక్షాలతో పిండబడిన స్వచ్ఛమైన, దాని ద్వారా తీమైనటువంటి కల్తీ లేని ఆల్కహాల్ కలవంది, వేరే పదార్థాలు కలపంది ఒక ద్రాక్షారసం అన్నమాట. తెలుసా? బైబిల్లో ద్రాక్షారసం పుచ్చుకుని మనం ఉండే బైబిల్లో, అంటే తాగమనిగా అర్థం అక్కడ చెప్పేది. ఇక్కడ ద్రాక్షారసం అనే మాట తెలుగు పదం ఉపయోగించారు, కానీ అక్కడ ఇంగ్లీష్లో WIN వైన్ అంటే ఆల్కహాల్కు సంబంధించిందండి. ఎక్కడైనా అక్కడక్కడ చూస్తే WIN ఉంటుంది, పేర్లు ఉంటాయి, కానీ ఎక్కడైనా VIN చూసారా? పౌలు బైబిల్లో నీ కడుపు జబ్బు నిమిత్తమే కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోమని చెప్తే ఒక ఆయన మందేస్తాడు గట్టిగా, పైగా అంటాడు, పౌలు గారు ఏమన్నారు? తాగమనలేదా? ఆయనకి అలా అర్థమైందండి. ఇక్కడ ద్రాక్షారసం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి ఆల్కహాలు, అనేకమైనటువంటి కలుషుల ద్వారా వచ్చేది WIN వైన్, అది వ్యాపార నిమిత్తము మనుషులు కిక్కినిచ్చేది అది. కానీ ద్రాక్షారసం అనేది ఆరోగ్యపరమైంది,
యేసు ప్రభు ఉపయోగించింది VINE తప్ప WNE కాదు. ఇది స్వచ్ఛమైంది. ప్రభు నాన్న మహిమ కలుగాక. కానా ఊరిలో ద్రాక్షరసం అయిపోయింది. కొనుక్కు రావచ్చుగా, షాపులు ఉంటాగా. నో, అది ద్రాక్షాలతో తయారు చేయడానికి 21 రోజు పడుతుంది. అక్కడ సమయం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా మార్చేశాడు యేసు ప్రభు వారు. ప్రభు నాన్న మహిమ కలుగాక. కాబట్టి రెండింటికి తేడా గమనించండి. పరిశుద్ధులు ఏం తాగాలో నిర్ణయించుకొని పోయారా. ఇది తాగక బదులు దాని వద్దకు వెళ్తారు. పౌలు అంటాడు కదా, కడుపు చెప్పిన కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోని చెప్పాడు కదా పాస్టర్ గారు. మొత్తం విస్కీ బంధు మొత్తం దగ్గర ఆయన అన్నా ఏంటంటే బైబిల్ ఉందండి, కడుపు జబ్బండి, జబ్బు నిమిత్తం కొంచెం, అసలు జబ్బే లేదు ఆయనకి. ఇది వంకమే తాగెత్తున్నాడు. రాంగు రివల్యూషన్, తప్పుడు ప్రత్యక్షత. ఒకడంటాడు పడిపోయి దావీదు పడిపోలేదా, యవనస్తులు తప్పక తట్టులను వాక్యాలు అనుమయించుకుంటాం. అయ్యి అనుకూల వాక్యాలంటే, అయ్యి ఇనిపుల వాక్యాలంటే ఇటుపడి దొంగిపోతాయి. తేను వాక్యము వంకర సరి చేసేది వాక్యమండి. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారా? ప్రభు నాన్న మహిమ కలుగాక. చూడండి, పానము చే ద్రాక్షారసమును అనగా వైను పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానిని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా రాయబడిందండి. అక్కడ ఏం జరిగింది తెలుసా? రాజుగారి భోజనం అంటే రాయల్ ఫుడ్ అనమాట. బ్రదర్, బయట ఉన్నవాళ్ళు సహోదరులు నవ్వుకుంటున్నారు, మీరు నాకు కనబడుతుంది, వినబడుతుంది. వాక్యం వినేటప్పుడు ఆ విషయాలు రాకూడదు మీకు. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే చెప్తాను, బయట కూర్చోద్దురా మర్రు అంటే అక్కడే కూర్చుంటారు. వినరే, మీ కర్మ, నేను ఏం చేయలేను, మిమ్మల్ని చెప్పడం వరకే నా పని. తర్వాత దాని పరిమాణాలు మీరు పొందుకుంటారు, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరు బలం చేసే ఉద్దేశం నాకు లేదు ప్యార. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగురుగాక, స్తుతి కలుగురుగాక. గట్టి చెప్తాం హల్లెలూయా. అక్కడ రాజు భోజనములు ఏ కొదువు లేదండి, సమృద్ధిమైన ఆహారం. ఎవరన్నా రాజు భోజనం అంటే వెళ్ళిపోతారు, కానీ శద్రకు మిష పెదవులు దానియలు మాత్రం అయ్యా మాకు వద్దయ్యా. ఎందుకని వద్దన్నాడు? అందులో ద్రాక్షారసం ఉంది అంటే అందులో మద్యం ఉన్నది అని అర్థం. అక్కడ అయ్యా మద్యముతో కూడిందైతే మేము తినం తాగం, దయచేసి మాకు వద్దు. ఎందుకు వద్దన్నాడండి? తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, ఆయన ఉద్దేశం ఏంటి? ఈ ద్రాక్షరసం అనబడుతున్న ఈ వైను లేక ఈ మద్యము, ఇక మందు తాగటం వలన వారు అపవిత్రపరచబడతారని అవగాహన వరకు ఉంది. కాబట్టి పాపలు వచ్చి ప్రేరేపిస్తారు, మందు తాగుదాం, మద్యము తాగుదాం, బీరు తాగుదాం, విస్కీ తాగుదాం, రొమ్ము తాగుదాం, గుడ్డు తాగుదాం అని ప్రేరేపిస్తూ ఉంటారు అన్నమాట అండి. ఇలా ప్రేరేపణకి లొంగిపోయి వదకు తేబడిన గొర్రెలా వీడ్చుకుపోతుంటే, వాక్యాలు హృదయంలో ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ వాక్యము కాపాడుతుంది ప్యారా. వాక్యం హృదయంలో లేకపోతే నీది ఏది కాపాడలేదు, వాక్యమే నిన్ను కాపాడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అంటాడు, ఈ ద్రాక్షరసం వలన లేకపోతే ఈ వైన్ వలన, ఈ మద్యం వలన అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోలేదండి. ఇది వివేకం అంటే, ఇది జ్ఞానం అంటే, ఇది పరిశుద్ధాత్మ అంటే. దేవుని పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు, వివేకం కలిగిన వారు తమ జీవితాల్ని వారే కాపాడుకుంటారు. చెప్పాను కదా, జన్మని దేవుని నుంచి వస్తుంది, కానీ మార్పు అనేది మాత్రం మనలోంచే జరగాలండి. మార్పు మనమే చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమే, ఎవరో మనల్ని మార్చరు, ఎవరో చేయరు, మనల్ని మార్చుకోవాలండి. వింటున్నారా? ఇప్పుడు ఎలక్షన్ టైం అన్నమాట. ఎలక్షన్ టైంలో పరిశుద్ధులు కొంతమంది జనాలు పెట్టుకొని జై జయలు పరిశుద్ధులు, దేవుని పిల్లలు, రక్షించబడిన వాళ్ళు, వర్తమానంలో విశ్వాసులు, చాలామంది వర్తమానంలో ఉండే విశ్వాసులు కూడా ఈ ఎలక్షన్ టైంలో జనాలు పట్టి తిరుగుతాడు రోడ్ల మంట. ఆదివారం గుడ్లు మానేసేసి, చర్చిలు మానేసి పార్టీలు పరిగెడుతూ ఉంటారు. నేను అంటున్నాను, నువ్వు వాళ్ళు ఈడ్చుకుని పరిగెడి ఎమ్మడికాచి ఎండ వచ్చి ఓటు అని చెప్పి చివరి వాడు గెలుస్తాడు, వాడు బాగుంటాడు. మీకు ఏం చెప్పినా, ఈ 2020 సంవత్సరాలు ఎవరు గెలిచినా నీ జీవితం మాత్రం మరణే. నో వే, నువ్వే మార్చుకో. నీకేమో
నీకేమో ఒరిగేది లేదు దీంట్లో చెప్పాలంటే. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీది మళ్ళా ఎలక్షన్ తర్వాత మామూలు బతికి నీ బతుకంతా. మారండి, మార్చుకోండి, విధానం మార్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అపిత్రపరచకూడదని దాన్ని ఉద్దేశించాడట. అది దేవుని పరిశుద్ధాత్మ, అది పౌరం అంటే, అది వివేకం అంటే, తప్పించుకోవడం అంటే. ఇస్తారు కాదని చెప్పేసి, దొరుకుతాయిగా చెప్పేసి వెళ్ళిపోలేదనిపోయారా? ఉచితంగా వచ్చినా కానీ దాని జోలికి వెళ్ళకుండా చూసుకోవాలి నువ్వు. ఉచితంగా వచ్చిన దాని జోలికి వెళ్ళకుండా చూసుకోవాలి. దానియేలుకు ఉచితంగా వస్తున్నా దాన్ని గమనించాడు, వివేకముతో జ్ఞానముతో తను అపిత్రపరచుకోకూడదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక, చెప్పచ్చు, దేవునికి మహిమ కలుగాక. సెలవిమ్మయ్యా, దయచేసి నాకు సెలవిమ్మయ్యా, మాకు మాత్రం అవి పెట్టవచ్చు. సాధారణ భోజనం ఇవ్వండి, సాధారణ నీళ్ళు ఇవ్వండి చాలు. 10 దిన తర్వాత చూడండి, 10వ దినమన మమ్మల్ని ప్రవేశపెట్టండి అని చెప్పి అప్పుడు అన్నాడు. అయ్యా ఇలాగైతే ఏమవుద్ది, రాజు నన్ను తీసేస్తారు జాబులోంచి. లేదు అయ్యా, మీ అలా జరగదు, సాధారణంగా ఆహారం పెట్ట చాలు మాకు అని ప్రార్థనలు గడిపారు, దేవునితో గడిపారు, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడ్డారు. అందరికన్నా వారే సెలెక్ట్ అయ్యారండి. వారి మొక్కలు ప్రకాశించుచున్నాయటండి. దేవుని పిల్లల మొక్కలు ప్రకాశిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగుగాక. వాక్యం చూద్దాం, యాకోబు పత్రిక 1:27 వచ్చి చదువుతాం. 1:27 చదవాలి త్వరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అని అడుగుతున్నాడు పేర. ఎలాంటి భక్తి ఇది? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ దిక్కులేని పిల్లలు, వెదవరాండ్లు, ఇబ్బందులు ఉన్నవారు పరామర్శించుట కాకుండా ఇంకేం చెప్పాడు ఆయన? లోక మాలిన్యతను అంటించుకోకుండా ఉండుటయే భక్తి అటండి. మన లోకంలో ఉన్నాం, చుట్టూ మాలిన్యం ఉంది, మురికి ఉంది, దుర్వాసన, దుర్గతం ఉంది, ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి మన చుట్టూ. మన జీవితం కాపాడుకోవాలి. ఇక్కడ మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనక తెల్లని పేపర్ మీద మచ్చలు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏమన్నాడు ఇక్కడ? ఇహలోక మాలిన్యమును తన అంటకుండా తను కాపాడుకున్నట్టయే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి. అసలు భక్తి అంటే ఇదండి. తన్ను తాను ఇహలోక సంబంధమైన మాలిన్యతను అంటించుకోకుండా ఉండటమే భక్తి అండి. ఈరోజు ఈ లోక సంబంధమైన మాలిన్యముతో నింపబడి భక్తి చేస్తున్న జనాంగం కనిపిస్తారు మనకి. అందులో అన్ని రకాలు ఉన్నారు. భవానీ మాలేసేవాళ్ళు, అయ్యప్ప మాలేసేవాళ్ళు, శివ మాలేసేవాళ్ళు, మరియమ్మ మాలేసేవాళ్ళు ఉన్నారా లేదా? తెల్ల బట్టలు కట్టుకొని, నల్ల బట్టలు కట్టుకొని, పసుపు బట్టలు, ఎరుపు బట్టలు, ఇంకా రకరకాలు కట్టుకొని, ఇదంతా ఏంట్రా భక్తి అంతా కూడా భక్తే. కషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు భక్తే కనిపిస్తుంది. కానీ ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుతో వారు జీవిస్తున్నారు. ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు క్రైస్తవులు. 40 దినాలు రంజాన్ టైంలో అయిపోయిందండి. అయిపోయింది. తర్వాత అయ్యప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళంటే అక్కడికి వెళ్ళగానే శబరిమల వెళ్ళగానే పడేసి వత్త ఆ బీరుబలు దూకేస్తారు, కరువుళ్ళు దూకేసి తాగేస్తారంటే. 40 దినాలు కాపాడుకుంటారు. 40 దినాలు అంతే. 40 డేస్ తర్వాత 80 డేస్ అప్పిత్త కార్యాలు అనిపిస్తాయి. డబల్ పాపం అనమాట. భక్తి మార్గంలో పవిత్రత లేదు అంటాడు ఇక్కడ. ఏది భక్తి? పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యమున తనకు అంటకుండా తను కాపాడుకున్నటయే భక్తి. ఇలాంటి భక్తి చేయాలి మనం చేస్తే. బడాయి భక్తులు, ఫ్యాషన్ భక్తులు ఏమండి, ఇవి సరైనవి కావు. పవిత్రంగా నిష్కలంకం అంటే ఏంటి తెలుసా? ఈ లోక మాలిన్యం అంటకుండా తను కాపాడుకున్నవారే, అదే భక్తి అండి. ఇంకా వాక్యం చూద్దాం. 1 దశపత్రిక 4:7 వచనంలో ఈ మాట రాయబడింది. 1 దశపత్రిక 4:7 వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదంటండి. ప్రభువుకి స్తోత్రం చెబుదామా? చెప్పలు కొడదాం ప్రియారా. ఎందుకు పిలవబడ్డామని తెలుసా? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనం పిలవలేదంటండి. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. హోలీనెస్ పరిశుద్ధతగా ఉండడానికి, అన్క్లీనెస్
అపవిత్రంగా ఉండడానికి. అయితే దేవుడు పిల్లలు కానీ పవిత్రులుగా ఉండటానికే దేవుడు పిలిచాడండి. ఎందుకు పిల్లబడ్డావు సోదరుడు సోదరి? అపవిత్రంగా ఉండక పిల్లబడ్డామా ఈరోజు క్రైస్తులుగా, దేవుని పిల్లలుగా? మీరంటావు, అబ్బా క్రైస్తువులు అందరూ అలా ఉన్నారా? ఆ క్రైస్తువులు పేరు పెట్టుకునే వాళ్ళు చాలామంది లేరా? వాళ్ళ మందు తాగట్లేదా? ఇలా చెడ్డగా లేరా? వాళ్ళు లేరా? వీళ్ళు లేరా? వాళ్ళంతా క్రైస్తువులు కదా. ప్రపంచంలో క్రైస్తువులు అందరూ ఎలాగే ఉన్నారా? ఎంత పవిత్రంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళని చూసి నువ్వు కూడా నేర్చుకున్నమాట. ఆ మధ్యకాలంలో పోపు గారు ఏమండి ఒక ఆమెతో డాన్స్ వేస్తూ మందు కొడుతున్నారు. అడిగారు, ఎవరండి? అలా చూస్తా సోదరుడా, ఆశ్చర్యంగా ఉందా నీకు? ఎక్కడున్నావు? పోపు గారు ఒక అమ్మాయితో డాన్స్ వేస్తూ ఒక గ్లాస్ పట్టుకుని తాగుతున్నాడండి ఆయన. అందులో ఏంటని చూస్తే బీరుంది, మందు ఉంది. వాళ్ళ దృష్టిలో అసలు అది పాపమే. రోమన్ క్యాథలిక్ టచ్ చేయండి, వాళ్ళకి అసలు ఏది పవిత్రం కాదు, అన్నీ అపవిత్రమే. కానీ వాళ్ళ దృష్టిలో అన్నీ పవిత్రం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ద్రాక్షారసమైన మద్యమైనను కొట్టరాదని బైబిల్ చెప్తుందండి. ఈరోజు పెద్దలు పాస్టర్లు వాళ్ళు ఒక చోట తాగి ప్రసంగం చేసామని చూశాను నేను, తాగి పాటలు పాడడం చూశాను నేను. ఒక అంటాడు తాగితే పాట బాగా పాడతాడట. అయ్యబ్బా, క్రైస్తవ పాట అని చెప్పేది, ఏదో సినిమా పాట కాదు. ఒక ఆయన అయితే ప్రసంగం తాగే ప్రసంగం చేస్తాడట. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇవన్నీ పవిత్రము, అపవిత్రం కాదు, పవిత్రమని. దేవుడు పిలిచింది ఈరోజు సేవకులైన, విశ్వాసులైన, పెద్దలైన, సంఘంలో పాత కొత్త వారిని ఎవరైనా సరే దేవుడు పరిశుద్ధులకే పిలిచాడు, కానీ అపవిత్రంగా ఉండక దేవుడు అయితే పిలవలేదు. ఎంత భక్తి విషయంలో ఈ లైఫ్ ఎలా ఉందో గమనించండి పేర. అందరూ భక్తి చేస్తున్నారు, కానీ లైఫ్ లెస్, జీవితం అయితే లేదు అక్కడ. మనం కట్టబడాల వద్దు. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దుష్ట సాంగత్యము వంచినప్పుడు ఏం చేస్తుంది? చెరిపేస్తుంది అండి, చెరిపేస్తుంది పేర. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. నిన్ను చెరపకుండా, నిన్ను అపవిత్రపరచకుండా ఒకే ఒక్కటి నేను కాపాడి ఉంది. 119 కీర్తన 105వ వాక్యం చూద్దాం పేర. 119 కీర్తనలు 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ది వర్డ్ ఈజ్ ఏ ల్యాంప్ unto my feet and a light unto my path. వాక్యం మన పాదాలకు దీపం అంటండి, వాక్యం మనకు దారికి వెలుగు అంటండి. గ్లోరీ. ఇక్కడ దావీదు అన్నాడు వాక్యమే ఒక దీపం. చీకటిలో దీపము ద్వారా ప్రమాదం తప్పించుకోవచ్చు. విష పురుగుల నుంచి, భయంకరమైనటువంటి లోయలో నుంచి ఈ దీపం మనల్ని కాపాడుతుందండి. దీపం లేకుండా వెళ్ళండి చీకటిలో, ప్రమాదకరమైనది. అంతేకాదు, ఎటో త్రావ కనుగోలేవు, తప్పిపోతావు. నీకు త్రావ చూపించేది ఈ దీపమే, ఈ వెలుగే. ఈరోజు అన్నాడైనా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉంది. ఫాత్ అంటే మార్గం, త్రోవ. ప్రైజ్ ది లార్డ్. పాదాలకి నడవడానికి దారి చూపించేదే దేవుని వాక్యం అండి. ఎటు పోవాలో, ఎటు పోకూడదో, ఎటు తప్పించుకోవాలో, ఎటు నుంచి మనం తప్పించబడాలో అసలు నడిపించేది, నీకు వెలుగు చూపించేది, నేను తిన్నగా గమ్యం తీసుకెళ్లేది దేవుని వాక్యం తప్పకేముంది. అందుకే విశ్వాసికి దేవుని వాక్యం కావాలి. ఈరోజు దేవుని వాక్యమే కావాలి, అవసరం పేరా. కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో 10 నిమిషాలు టైం ఇస్తామండి మీకు అంటారండి. ఎన్ని నిమిషాలు? కొందరైతే 5 నిమిషాలు అయిపోవాలండి. ఎందుకంటే భోజనాలు పెట్టుకున్నాం, 100 మందికి భోజనం చెప్పాం, 200 మంది వస్తారు, గిన్నెలు కడుక్కోవాలి, పెంట ఎత్తుకోవాలండి. అంచేత మీరు వాక్యం 10 నిమిషాలు చెప్పేసి ముగించండి పాస్టర్ గారు అంటారు. నేను అంటాను, ఇంకా ఈ 10 నిమిషాలు ఎందుకమ్మా, నీకు వందనాలు, నీకు నా వందనాలు, నాకు సెలవిస్తే వెళ్ళిపోతానమ్మా. దయచేసి అలాంటి మీటింగ్ నన్ను పిలవకండి అమ్మా. క్రీస్తు వాక్యాన్ని చోట్లేని చోట నేను రాకూడటమే మంచిది. ప్రైజ్ ది లార్డ్. పొరపాటుని పిలిచారా, నీకు మంచిది కాదు, నీకే ఇబ్బంది. నేను ఆ మాటలు చెప్పను, సత్యవాక్యమే చెప్తాను, రాయబడింది చెప్తాను. నేను ఏది జీవిస్తున్నాను, ఏది నమ్ముతున్నాను అదే చెప్తాను. నాకు తెలిసినంత నమ్ముతున్నాను, దాన్నే పాటిస్తున్నాను, దాన్నే చెప్తున్నాను. నాకు తెలియదు అనుకోండి, నేర్చుకుంటాను, మార్చుకుంటాను అవసరమైతే.
కాబట్టి ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అక్కడంటే వాక్యమా, ఆచారముల, సిద్ధాంతముల, భోజనాల, కార్యక్రమాల? దానికి పైపిచ్చు ఏంటండి? కోటము, ఆదరణ కోటం అంటారు. అక్కడ ఆదరణ మాట చెప్పనివ్వరు. అక్కడేమో జ్ఞాపకార్థం అంటారు, జ్ఞాపకమే చేసుకోనివ్వరు వాక్యాన్ని. అక్కడేమో పెళ్ళి అంటారు, అసలు పెళ్ళి తప్ప అక్కడ వాక్యమే ఉండదు. కొన్ని చోట్ల పుట్టినరోజు అంటారు, పుట్టినరోజు కొంచెం చెబుదామంటే ఎత్తుకునేసరికి అయిపోయిందండి, టైం అయిపోతుందండి, ముగించండి, బోళ్ళు చల్లరిపోతున్నాయండి, వచ్చిన వెళ్ళిపోతున్నాడండి. అలాంటప్పుడు కోటాలని దీన్ని మిక్స్ చేయకండి అసలు. తెచ్చేసి నిజంగా నీ దృష్టిలో వాక్యమే ప్రాధాన్యత అయితే వాక్యానికి ఇచ్చేసుకో, లేదా సమయాన్ని పాటించు. కొంతమంది ఇలా ఉంటారు, వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయరు, త్వరగా రారండి, త్వరగా కూర్చోరు, మేము త్వరగా వెళ్తూ కూర్చుంటాం అని చేస్తాం. ఆ లేట్గా వచ్చి అంటారు, అయ్యో లేట్ అయిపోతుందండి. ఎంత పచ్చి అబద్ధం అండి ఇది! అయ్యి బాబోయ్, ఎంత అన్యాయం అండి ఇది, అక్రమం అండి ఇది అసలే. అదేదో నువ్వు పెద్దగాడు వచ్చి లేట్ అయిపోతుంది ముగించంటే బాగుంటుంది. లేటుగా వచ్చి మళ్ళీ లేట్ అయిపోతుంది అండావా, అమ్మ దొంగ! ఎంత మోసకరమైన ఆత్మ ఇది, భ్రమపరిచే ఆత్మ, ప్రేరేపించే ఆత్మ. కొంతమంది వాళ్ళు చెప్పరండి, ఈయన గెలుతారండి, ఈయనకి లే చెప్పచ్చు కదా గోకేస్తా ఉంటాడు అక్కడ. వీడు వెళ్ళి అయిపోయిందే చుట్టూ ఆత్మలయ్యి. ఎక్కడున్నావురా బాబు అంటే తోడేళ్ళ మధ్యలో ఉన్నాం, వాక్యం లేని ప్రజల మధ్య ఉన్నాం. ఉతక స్థానముతో దేవుడు తన సంఘాన్ని చేయాలనుకుంటుంటే అసలు స్థానమే వద్దయ్యా అంటున్నావు నువ్వు. ఎంత కంపు, దుర్వాసన! వాక్యము స్నానం చేయించాలి, కడగల శుభ్రంగా. పైనుంచి కడక్కపోతే దుర్వాసన వచ్చేస్తుంది. కడగడానికి అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత సంఘానికే ఉంది. ముందు నువ్వు కడుక్కోవాలి ఫస్ట్, నీకుంది మురికి ముందు. నీకుంటే బయట కడుగుతావు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కొన్ని చోట్ల నేను రాలేకపోతున్నాను. దానికి కారణం తెలుసా? అక్కడ వాక్యానికి అరగంట కూడా లేకపోవటం, వాక్యానికి ప్రాధాన్యత లేకపోవటం. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాక్యమే దీపం, వాక్యమే త్రోవ చూపించేది, అసలు వాక్యమే వివేచనిచ్చేది. వాక్యమే అక్కడ చీకటి ఉందా, వెలుగుందా, పురుగుందా, పాముందా తప్పించేది కూడా వాక్యమేనండి. గొయ్యుందా, గొప్పుందో తెప్పించేది కూడా వాక్యం ఒక వెలుగేనండి. అందుకే నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు. మాట చెప్పాలంటే వాక్యము మన పాదాలకు దీపం, వాక్యం మన దారికి వెలుగు. సామెతలు, ప్రైజ్ ది లార్డ్ 29:18 వచ్చినాం తొందరగా. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తుతిస్తూ వాక్యం తెరవాలి, స్తుతిస్తూ వాక్యం వినాలండి. హలో ఇక్కడే ఉన్నారా? చదవమ్మా. దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము ననుసరించేవాడు. ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయండి. ఒకటి, దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, అదొక భాగం. రెండోది, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. ఇక్కడ దేవక్తి అనే పదం ఇంగ్లీష్లో విజన్ అని రాయబడింది. VISON, విజన్ అంటే దర్శనం అన్నమాట. దేనికి స్తోత్రం కలుగాక. అంటే దైవక్తి అనగా దర్శనం, విజన్. గ్లోరీ టు గాడ్. ఒక దర్శనముని కలిగినప్పుడు పౌలు అంటాడు కదా, ఆకాశమును కల దర్శనముకు నేను అవిధేయుడు గాక రాజా, నేను దానికి విధేయనై జీవించితిని, ఇదిగో బంధించబడి ఉంటిని, ఆ దర్శనము నన్ను పట్టి ఉన్నది అంటాడండి. తెలుసా మీకు ఆకాశమును కల దర్శనం ఏంటి? ఒక ఆమెగా యేసు ప్రభువు చూడగలిగాడు మధ్యాహ్న సమయంలో. ఆ దర్శనము సౌల్ని పౌలుగా మార్చివేసింది, కొట్టేవాడిని కొట్టించుకున్నట్లుగా చేసేసింది. గ్లోరీ టు గాడ్. నాకు చాలా కోపం జరిగింది. చాలా సందర్భాల్లో నేను చాలా బాధపడే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు దెయ్యము నన్ను ప్రేరేపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని, ప్రభువా దీని నుంచి నన్ను ఎలాగైనా బయటకు లాగవేస్తే, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు బయట లాగుతుండేవాడు. నాకు ఆ విషయం తెలుసు. ఇది సాతాను ప్రేరేపణ. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి సాతాను ప్రేరేపణ ఏదో, దైవ ప్రేరేపణ ఏదో, రెండింటికి తేడా తెలుసుకోకపోతే నువ్వు జంక్షన్లో ఉన్నావు, కన్ఫ్యూషన్లో ఉన్నావు. ఎంతమంది తేడా ఉంది ఇక్కడ తెలుసు? రెండింటికి తేడా గుర్తించాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దైవక్తి దర్శనం లేకపోతే జనులు కట్టులకు తిరిగిపోతారు. రెండో చూడండి, దేవుడి నుంచి ఏదో ఒక దర్శనం నీకు ఉండాలి ఖచ్చితంగా.
పౌల్ని ఒక దర్శనం మార్చివేసింది, స్వరము కూడా మార్చివేసింది. అతని దర్శనం ఉంది, స్వరం ఉంది. స్వరం ఏంటి? సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు, నీకు వాళ్ళకి ఎదురు తగ్గుతున్నావు, ఇది నీకు సాధ్యము కాదు, ఇది నేను నిన్ను ఏర్పరచుకున్నవాడిని, నువ్వు నా సాధనమై ఉన్నావు అని ఎబ్రీ భాషలో దేవుడు అతనితో మాట్లాడాడు. అదేంటి? దేవుని వాక్యము. ఇక్కడ అదే చూడండి, ధర్మశాస్త్రం అనగా వర్డ్, వాక్యం. ఇక్కడ విజన్ అండ్ వర్డ్, దర్శనము మరియు వాక్యము రెండూ ఉండాలి మనకండి. హలో, విజన్, దర్శనం ఏం చేస్తుంది తెలుసా? దర్శనం ఏం చేస్తుంది? నేను కడుతుంది అనమాట. ఏం చేస్తుంది? దైవక్తి లేకపోతే జనులకి కట్టులు ఉండవు. కట్టు అనగా చూడండి, ఒక గుర్రాన్నో లేకపోతే ఒక జంతువునో ఒక గొర్రెను తీసుకొచ్చి కట్టడికి ఏం చేస్తాం మనము? కడతాం. అది కట్టు అనమాట. అంటే కట్టబట్టానికి ఒక మనిషి, ఒక విశ్వాసి, ఒక సేవకుడైనా, ఒక సువార్తుడైనా కట్టబడాలంటే అతనికి దర్శనం కావాలి. ఏదో ఒక దర్శనం నేను కట్టివేసేయాలి. నా జీవితంలో దర్శనం కొన్ని ఉన్నాయి, అవి నన్ను కట్టివేశాయి. ప్రవక్త జీవితంలో కొన్ని దర్శనం అని అవి కట్టివేశాయి. పౌలు జీవితంలో కొన్ని దర్శనం అని కట్టివేశాయి. మీలో చాలామంది దర్శనాలు ఉంటాయి, ఆ దర్శనాలు నీ జీవితాంతం నిన్ను కట్టివేస్తాయి. అలా కట్టకపోతే, కట్టు లేకపోతే జనులు చెదిరిపోతారు. పౌలుకి దేవుడు కట్టివేశాడు కాబట్టే నేను క్రీస్తు ఖైదీనై ఉన్నాను, నేను బందీనై ఉన్నాను వాక్యానికి అని నడిపారా. ఈరోజు దర్శనం లేకపోతే జనులు ఏమవుతారట? కట్టులేక. దర్శనం ఏం చేద్ది? నిన్ను బంధిస్తుంది, కట్టరాడు కట్టినట్లుగా నిన్ను అక్కడే కట్టివేస్తుంది. అలా ఎంతమంది కట్టబడ్డారో ఇక్కడ వాళ్ళు చెడిపోయే అవకాశాలు అయితే ఉండవండి. ఎవరైతే కట్టబడలేదో ఏమంటారట? కట్టులేక తిరుగుదురు. ఇప్పుడు కట్టకపోతే అది మేకైనా ఆవైనా అది ఏ జంతువైనా గొర్రెైనా కట్టకపోతే తిరగదా? చెప్పండి. అదే కట్టేస్తే తిరగదు. ఒక విశ్వాసికి రావాల్సింది తెలుసా? దేవుడి నుంచి సరైన దర్శనం. అది ఎవరి కోసం కాదు, నీ కోసం దర్శనం. నీకొక క్లారిటీ, నీకొక కాన్ఫిడెంట్, నీ కమిట్మెంటు, ఇవన్నీ కూడా దేవుడి నుంచి రావాల్సిన దర్శనాలు. పౌలుకైతే వచ్చిన దర్శనం జీవితాంతం అతనికి బంధించిందండి. జీవితంలో క్రైస్తవుడికి ఒక దర్శనం, క్రైస్తవులకు దర్శనం రావాలి. దర్శనం అంటే ఎవరి కోసం కాదు, ముందు నీ కోసం. నువ్వు ఆ దర్శనం వస్తే నిజంగా ఆ దర్శనం నిన్ను ముందు వాక్యం కడుతుందండి. రెండోది, ధర్మశాస్త్రం అనగా వాక్యమును అనుసరించేవాడు ధన్యుడు. ఇక్కడ వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, విజన్ నిన్ను కట్టినప్పుడు, పాపులను ప్రేరేపించినప్పుడు, ఇది రెండు నిన్ను కాపాడతాయి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. విలియం బ్రాంహం ప్రవక్త ఇలా ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నా ప్రార్థన, ప్రవక్త ప్రార్థన చూడండి. ప్రభువైన యేసు, ఇక్కడ ఉన్న ఈ లోక సాంగత్యము నుండి నన్ను పైకి లాగివేయము. తప్పలు కొడతారా? దీన్ని మేంపరుస్తారా? ఏమన్నాడు ప్రవక్త యొక్క ప్రార్థన తెలుసా? ప్రభువైన యేసు, ఇక్కడ ఉన్న ఈ లోక సాంగత్యము నుండి నన్ను పైకి లాగివేయమన్నాడండి. ఎలాంటి ప్రార్థన అండి అది! మనం ఎంతసేపు ప్రభా ఇది అని అడుగుతూ ఉంటాం అన్నిసార్లు. అంతేగాని ప్రభా, ముందు నేను ఒక మురుకులో ఉన్నాను, ముందు నేను లోకమాన్యత ఉన్నాను, ఈ భయంకర సాంగత్యం, లోకమైన సాంగత్యంతో దీని నుంచి పైకి లాగి ప్రభాని ప్రార్థన చేసుకుంటామా? కనీసం ఇది ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి పేర. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమకలు గాక. ఇంకో మాట చెప్పి ముగిస్తాను పేరు. నేను మొదటి యోహాను రాసిన పత్రిక 2:16 లోకములనంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవడమ్మమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని రాయబడిందండి. ప్రవక్త అంటాడు, అసలు ఈ అంశం గురించి మాట్లాడటం అంత సులభం కాదు. ఈ అంశం దురసాంగత్యము, మంచి నడవడిని చెడిపోయాడనే మాట అందరికీ ఇష్టం ఉండదండి. అది చాలా కష్టతరం. ఈ అంశం గురించి మాట్లాడటం అంత సులభం కాదు. ఈ అంశము సాంగత్యము అనే అంశం అండి. ఈ సాంగత్యం విషయంలో ప్రవక్త చెప్పేటప్పుడు అంటున్నాడు, ఈ అంశం అంత సులభమేమీ కాదు. ఎందుకని? మనము జీవించుచున్న ఈ దినములలో ఈ పాపపు వ్యభిచారపు సాంగత్యము నుండి నీవు మరియు నేను బయటికి రావాలట. హలో, నాతో ఉన్నారా? నీవు నేను బయటికి రావాలట. ఎక్కడి నుంచి? ఈ దినములలో ఈ పాపపు వ్యభిచారపు సాంగత్యము నుండి నీవు నేను బయటికి రావాలను. అట్లా రాని ఎడలా
విన్నారా? ఏమి సంభవించినని ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? అంటే ఈ సాంగత్యము, ఈ కార్యాలు నీకు ఎవరొకరు చెప్తే రాలి. ప్రవక్త అన్నాడు, అట్లా రాకపోతే ఏమి సంభవిస్తుందనే విషయాన్ని ఎవరో ఒకరు చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఒకసారి విలియం బ్రాన్హమ్ గడ్డు దగ్గర ఉన్నారన్నమాట. ఆయన ఆ గడ్డ దగ్గర ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఒక నావలో వెళ్ళిపోతున్నారు కొందరు. ఆయన గట్టిగా అరుస్తున్నాడండి, వెనక్కి వచ్చేసేయండి అని. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోయారు, స్వరం అయితే వినబడుతుంది వాళ్ళకి. ఈయన అరుస్తున్నాడు, ఏమనంటే వెళ్ళకండి, వెనక్కి వచ్చేయండి అని అరుస్తున్నాడు అనమాట. గట్టిగా అరుస్తున్నాడండి, కేకలు వేస్తున్నాడు. అవి వెళ్తూ ఉన్నాయి ఆ మాటలు. ఈలోపు ఆ పక్కనున్న ఆయన, ఎందుకయ్యా వాళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు కదా, ప్రయాణం చేస్తున్నారు కదా, వాళ్ళు చక్కగా కుటుంబంతో వాళ్ళు ప్రయాణము చేస్తుంటే నువ్వేంటి ఆపేస్తున్నావు, పిలుస్తున్నావు ఎందుకు, నీకు బుద్ధి ఉందా అని గద్దిస్తున్నాడు అనమాట. అయ్యా, నేను అరిచేది ఎందుకో నీకు తెలుసా? వారు ప్రయాణిస్తున్న నావకి కింద చిల్లులు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు, వారికి తెలియదు. వారు అలాగే వెళితే గమ్యం చేరుకోరు, వారు చచ్చిపోతారు ములిగి. కేక వెయ్యాలి కదా. నీకు ఆ విషయం తెలిస్తే ఏం చేయాలి? పక్కోడికి తెలియదు, కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు కేక వేయాలి. నీ కేకలు అందరికీ అర్థం కాకపోవచ్చు. ఈ సాంగత్యం అనే విషయం మాట్లాడినప్పుడు కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ కేక వేసేవాడు తెలుసు వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో. ఎవరో ఒకరు చెప్పాలటండి. ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక గుడ్డివాడు అన్నమాట, పెద్ద కొండ ఎక్కాడట. ఆ కొండ ఎక్కితున్నప్పుడు ఇక అతను కనిపించింది కాబట్టి ఆ కొండ చివరన కొద్దిగా అడుగు అక్కడ వేసాడట. అతను తెలియట్లే. ఈలో ప్రవక్త చూసి అతను గట్టిగా అరుస్తున్నాడట, అయ్యా ఇక అడుగు వేయొద్దు, అక్కడ భయంకర లోయ ఉన్నది, నా మాట విను, నా మాట వినిపిస్తుందా, ఇక ముందుకెళ్ళొద్దు, వెనక్కి వచ్చేసాయి, దిగిపో అని చెప్పారట. అతనికి ఆ స్వరం వినబడింది కాబట్టి మేల్కొని ప్రమాదం తప్పించుకోగలిగాడు. అంటే అతను గుడ్డివాడు, అతను తెలియట్లేదు, ఎడిపోతున్నాడు, కానీ కళ్ళున్నవాడు దాన్ని చూస్తున్నాడు. వాడు ప్రమాదంలో ఉన్నాడు, ఆమె ప్రమాదంలో ఉంది కనుక హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక విన్నప్పుడు వారి జీవితాలు మార్చబడతాయి. హెచ్చరికపోతే తీర్పులోకి వస్తారు పేరువాళ్ళు. దేవుడు హెచ్చరిక చేయకుండా ఎవరికి తీర్పు తీర్చివాడు కాదు. నాతో ఉన్నారు మీరు? దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్త అన్నాడు, ఎవరో ఒకరు వీటి గురించి చెప్పి తీరాలి. ప్రజలకు ఈ విషయాల గురించి ఎవరో ఒకరు చెప్పి వారి ముందు వీటిని పెట్టాలి. అలా పెట్టకపోతే ప్రజలు ఈ పాపపు వ్యభిచార సాంగత్యము నుంచి బయటికి రాలేరు అంటున్నాడండి. దేవుని నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క ఆఖరి మాట చెప్పి ముగిస్తాను పేరు. నేను వచ్చే వరకు దీన్ని సెకండ్ పార్ట్ తీసుకుంటాను, సమయం లేదు కాబట్టి. ఈ మాట చదువుదాం. కీర్తన గ్రంథము 106:35 ఆఖరి మాట. దీంతో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. కీర్తనలు 106:35 చదవండి. సరిపోతుంది. బాగా చదవండి వాక్యాన్ని. అర్థమైంది అక్కడ మీకు ఏం రాయబడిందో? ప్రైజ్ ది లార్డ్. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని, అలా నేర్చుకున్నారు కాబట్టి వారి విగ్రహాలు వారికి ఏమయ్యట? పూజ చేశారట. పూజ చేయటం వల్ల ఏమైంది? అవి వారికి ఉరుగా మారిపోయాయటండి. ఇది ఒకప్పుడు ఇశ్రాయేలులో జరిగినటువంటి సత్యము. నాతో ఉన్నారా? ఒకప్పుడు ఇశ్రాయేలు మధ్య జరిగినటువంటి సంఘటన తీసుకుని దీన్ని మరలా ఒకసారి బైబిల్లో రాయటం వల్ల పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని పిల్లలు. ఇశ్రాయేలు విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలుకి దేవుడైన యెహోవాకు తప్పకు దేవుడు లేడు. ఏ విగ్రహానికి సాగిలు పడకూడదు అనేది ధర్మశాస్త్రం మొదటి ఆజ్ఞ. నీ దేవుడిని యెహోవా నేను తప్పకు దేవుడు నీకు ఉండకూడదు, సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు, విగ్రహములకు ఆరాధించకూడదు చెప్పే ఒక ఆజ్ఞ వరకు అయితే ఉంది. అయితే వారి ప్రయాణములో కొంత దూరం వచ్చిన తర్వాత, ప్రియులారా మీరు అనొచ్చు, ప్రయాణంలో వారికి ఈ విషయాలు తెలుసా? అయ్యో, ప్రయాణంలో ఉండగానే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడని నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం వారికి బోధించబడుతుంది తెలుసా? అయినాను వారు ఏం చేశారట? అన్యులతో సహవాసం. ఇక్కడ అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పట్లే. పౌలు అంటాడు కొత్త నిబంధనలో, అలాగైతే మనము లోకంలోంచే మొత్తం ఖాళీ చేసేందుకు చుట్టూ వాళ్ళే ఉన్నారు మనకి. అన్యులతో సహవాసం చేయడం తప్పు కాదు, కానీ ఒక తప్పు ఉంది.
అన్యులతో సహవాసం చేసేటప్పుడు అన్యుల క్రియలు మాత్రము నీకు అంటకుండా చూసుకోవాలి. అది వివేకం అంటే, అది జ్ఞానం అంటే. రండి, అన్యుడు వచ్చి దా నేను వినాయకుని మొక్కుతున్నాను, నువ్వు కూడా మొక్కంటే హే అని అనుకో, అది వివేకం కాదు. సార్ నేను దీనికి నేను ఎస్పీపీలో సేల్స్ మేనేజర్గా ఉన్నానన్నమాట. పార్ట్ టైం చేస్తున్నాను. మీకు తెలుసు అదంతా కూడా. ఉద్యోగరీతి కాదు, కమిషన్ బదులు చేస్తున్నాను. చాలా ఎదురవుతూ ఉంటాయి మాకు. నేను ఆల్రెడీ పాస్ట్ అని తెలుసు వాళ్ళందరికీ. నా జోలికి రారు అసలే. ఈ విషయాలు ఎత్తరు కూడా, మాట్లాడరు కూడా. నేను మాట్లాడిన విషయాన్ని బాధించును. ఒక ఆయనకైతే మాత్రం, ఒక హిందువుకైతే మాత్రం ప్రైజ్ లార్డ్ నేర్పించానండి. పక్కా బ్రాహ్మణుడికి పూజగా నేర్పించాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన నేర్పించిన అందరికీ వందనాలు చెప్తున్నాడు. ఆయన ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు. నేను అక్కడ తాపకుండా బ్రదర్ గాడ్ బ్లెస్ యు కూడా చెప్పించాను. అక్కడ తాపకుండా షాలోమ్ అని ఫోన్ పెట్టించి అలా చేశాను. నేను చెప్పడం నేర్పించాను, ఆయన నాకు చెప్పడం నేర్పించాడు. నేను నేర్పించాను, ఆయన నేను చెప్పి నాకు చెప్పడం నేర్చుకున్నాడు. అంత మాత్రకుండా అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, షాలోమ్ అంటాడండి. వాళ్ళు క్రియలు నేర్చుకోవద్దు. మనలో ఏం చేస్తారు? తానే తందన. వీళ్ళంతవరకు మ్యాక్సిమం మనము తప్పించుకోవాలి. నేను తెలుసు కాబట్టి అసలు ఆ విగ్రహాజుడికి కానీ ఆ కార్యక్రమం అసలు అందరూ పంచిపెడుతూ ఉంటారు. జానిగారు వద్దండి, మనం ఏంటంటే బయలుపరుచుకున్నాం. అక్కడ మంచి పేరు ఉంది, జెన్యున్ పర్సన్ తెలుసు వాళ్ళకి. ఒక స్టాంప్ పడింది దాంట్లో నాకు. అంటే ఏంటి? మనం అన్యులతో సహవాసం చేస్తున్నా వాళ్ళ క్రియలకు మాత్రము రేపు నాకు మొక్కండి అంటే అసలే హెట్ డోంట్ కేర్. ఇలాంటి విషయాలు నాకు బాగా నచ్చిందంటే అబద్ధం ఆడకూడదని కాన్సెప్ట్ నచ్చింది నాకు. సాటిస్ఫాక్షన్ చాలు మన జీవితానికి. ఎన్నో మార్కెట్లోనే కార్యాలు ఉంటాయి, అన్ని అబద్ధాలే, అన్ని పొట్టకూర అబద్ధాలు. ఇక్కడ అబద్ధం ఆడకూడదు మాట. ఇంతవరకు నేను ఎవరికి ఇంతవరకు అబద్ధం ఆడలేదు. ఇదిగో ఇది కొనుక్కో, నో ప్రాబ్లం. అబద్ధాలు పొంగడత లేవు, తీసుకుని బాగుంటుంది. ఇలా జెన్యున్గా మాత్రం చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఎక్కువ మాట్లాడు. అన్యులతో సహవాసం చేయదని చెప్పట్లే. మన చుట్టూ వాళ్ళే ఉన్నారు. మన చుట్టూ వ్యభిచారులు, పాపులు, దొంగలు, దోచుకునేవారు, విగ్రహాలు ఉన్నారు. కానీ మనం జాగ్రత్త పడవలసింది తెలుసా? సహోదరులు గుండి మోసగాళ్ళు ఉన్నారు చూడ, వాళ్ళ మధ్య జాగ్రత్త కూడా పేరు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చేశారు? అన్యులతో సహవాసం చేశారు. సహవాసం తప్పు కాదు, కానీ వారి క్రియలు నేర్చుకుంటే తప్పు అంటున్నాను పేరు నేను. చూడండి, సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. వారు ఏం చేశారు? విగ్రహాలకి మొక్కడం, పూజించడం మొదలుపెట్టారు. అవి వారికి ఊరైపోయాట, తాడైపోయాయి. అందుకే ఏదైనా ఏమంటారు? మొక్క మ్రానే అవ్వకముందే మొక్కగా ఉండగా తుంచేయాలి దాన్ని. అప్పుడు తుంచలేదు అనుకోండి, ఆ మొక్క కాస్త పెద్దగా అయ్యి ఏమొద్ది? నిన్ను ముంచేస్తుంది అన్నమాట. ఇక నీ మాట ఎందు మొండుగా మారిపోద్ది. నా ప్రియమైన సోదరారా, దుస్సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. సహవాస దోషే గుణే భవంతి అనే పదం చాలాసార్లు ఉపయోగించేవాడిని నేను. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో జాగ్రత్త. అనుకరించొద్దు, నో ఇమిటేషన్. అనుకరణ చేయొద్దు. సాధ్యమైనంత వరకు వాటి నుంచి పూర్తిగా శుద్ధిగా పొందండి. వారి క్రియలకి దూరంగా ఉండండి. వారి స్నేహితులుగా చేసుకోండి. మంచివారిగా ఉన్నారు ప్రజలు, చాలా మంచి ప్రజలు ఉన్నారు చుట్టూ. క్రైస్తువులు కానీ చాలామంది మంచి ప్రజలు ఉన్నారు. కానీ వారి క్రియలకు మాత్రం మనం దూరంగా ఉండి వారిని మనం సంపాదించగలిగితే మనం ఎక్కడున్నా అండి ఎలా ఉంటారు? యోసేపు వలే ఉంటాం పేరు. మనం ఫలించేటి కొమ్మ వలే ఉంటాం. దేవుని నామన మహిమ కలుగునుగాక, ఓ స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారి విషయంలో జాగ్రత్త పడాలి. అర్థమైన ప్రియమైన సోదరులారా, నేను ముంచేస్తున్నా. దేవునికి మహిమ కలుగాక. జగత్ ఈ కార్యాల నుంచి మనం బయటకు పడాలండి. ప్రవక్త అన్నాడు, ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటి తెలుసా అండి? నాకంట అన్నాడు ఆయన, నువ్వెవరితో సాంగం చేస్తున్నావో వారిని చూపించు, నేను చెప్పేస్తాను అన్నాడు. షో మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నువ్వెవరితో సహచరిగా ఉన్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, నీ సహవాసాన్ని బట్టి నేనేం చేస్తాను దాన్ని బట్టి చెప్పేస్తాను అంటాడండి.
కాబట్టి నా ప్రియమైన సోదరులారా, మన క్రియలు మన కార్యాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. దానియేలు శద్రక అబేద్నెగోలు విగ్రహాల మధ్య ఉన్నప్పటికీ, అన్యుల మధ్య ఉన్నప్పటికీ వారు తాము ఏం చేశారు? ఈ లోక మాన్యత అంటకుండా వారు తప్పించుకోగలిగారు. ఆ విధంగా దుష్ట సాంగత్యం నుంచి బయటపడితే లైఫ్ పరిశుద్ధంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. దేవుడిని ప్రార్థన వింటాడు, దేవుడిని చుట్టూ తిరుగుతాడు, దేవుడు నీలో ఉంటాడు. దేవుడిని దీవించును గాక. లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేవాలి, అందరూ లేచి నిలబడాలి. లేచి నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకుని చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి అందరూ కూడా గట్టిగా.